హాయ్ యూవర్స్ వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఈవిడికని ఒక హీరోకి ఏమన్నా రిలేషనా, ఫ్యామిలీ రిలేషన్ అని ఎప్పటి నుంచో నాకు డౌట్‌గా ఉంది. ఆవిడ ఎవరో కాదు, పూజిత జొన్నలగడ్డ. సో నాకు ఈ హీరోకి, ఈవిడికి అలా ఫ్యామిలీ రిలేషన్ ఏంటనేది అడిగి తెలుసుకుందాము. హాయ్ పూజిత గారు. హాయ్ అమ్మా. సో ఫస్ట్ క్వెషన్ అదే. పూజిత జొన్నలగడ్డ. సో సిద్ధు మీకు జొన్నలగడ్డ. సిద్ధు జొన్నలగడ్డ గారికి ఏమన్నా ఫ్యామిలీ రిలేషన్? అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మీ అందరినీ చూస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు తెలుసు మీరందరూ కూడా అలాగే ఉండుంటారు. అండ్ మీ క్వశ్చన్కి ఆన్సర్ నాకు ఎటువంటి సంబంధము లేదు అసలు. నాకు తెలియదు కూడా, తను కొత్త కదా. ఈ ఈ జనరేషన్లో వస్తున్న వాళ్ళందరూ కొత్తే. ఒకవేళ ఏమైనా అటు ఇటు 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 తిరిగి ఉందేమో, మా ఇద్దరికి పరిచయం లేదు కాబట్టి తెలియదు. రిలేషన్షిప్ ఉందేమో తెలియదు. బట్ నాకు తెలిసినంత వరకు మాత్రం మాకు లేదు. హీస్ ఫ్రమ్ ఆంధ్రానా? లేదు, తెలంగాణ. కాబట్టి లేదు, డెఫినెట్గా లేదు. సూపర్. సో పూజిత గారు ఎట్ ప్రెసెంట్ అయితే సీరియల్స్ కూడా చేశారు మీరు. మూవీస్ దగ్గర నుంచి చేస్తున్నాను. చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు, మూవీస్ చేస్తున్నారు, సీరియల్స్ చేస్తున్నారు. యువర్ ఏ బిజీ ఆర్టిస్ట్ నౌ ఆల్సో. సో మీరు చూస్తే కనుక ఫస్ట్ అసలు నాకు డౌట్ ఏంటి అంటే, మీరు తెలుగు అమ్మాయా, కన్నడనా, మలయాళమా? అంటే మీ స్టార్టింగ్ కెరీర్ వచ్చేసి కన్నడ, నెక్స్ట్ మలయాళం, ఆ తర్వాత లాస్ట్లో తెలుగుకి వచ్చారు. సో అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ రూట్స్ ఎక్కడ, అసలు ఎలా మీ జర్నీ స్టార్ట్ అయింది? అంటే మీ ఇంట్లో వాళ్ళందరూ డాక్టర్స్. సో ఈ ప్రొఫెషన్‌కి వాళ్ళకి ఎలాంటి రిలేషన్ లేదు. సో మీరు మాత్రమే ఇండస్ట్రీకి ఎట్లా వచ్చారు? బికాస్ ఐఎమ్ ఏ డాన్సర్, క్లాసికల్ డాన్సర్. ఐ లవ్ డాన్స్. అండ్ చదువు కంటే కూడా, చదువులో కూడా మంచి టాపరే నేను. బట్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు, లాగుతుండేది. అబ్బా వాళ్ళు డ్యూయట్ పాడేసుకుంటున్నారు, నేనేమో కూర్చొని వింటున్నాను, ఏంటబ్బా ఏదైనా టీచర్ ఏదైనా చెప్తున్నారు, ఒక లెక్చరర్ ఏదైనా చెప్తున్నారంటే ఒక సాంగ్ వేసుకునేదాన్ని నేను. ఏం చేస్తున్నావు అమ్మ, పైకి చూస్తున్నావు ఏంటి అంటే, సార్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, నేను మీకు ఆన్సర్ తర్వాత చెప్తాను, ఇప్పుడైతే నేను సాంగ్ వేసుకుని ఉన్నాను, మీరేంటి వచ్చేసి ఏదైనా హిట్ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ వేసుకునేదాన్ని. ఇది నేను చేస్తే ఎలా ఉంటుంది, వీళ్ళే చేసేస్తున్నారు, ఈ సాంగ్ అయిపోయింది, ఇది ఇక్కడ వస్తుంది, నాకు నన్ను పెట్టి చేసి ఉండొచ్చు కదా, ఇలా ఊహించుకునేదాన్ని అనమాట. సో ఇంట్రెస్ట్ అనేది రోజు రోజుకి పెరిగిపోయింది. నాన్నగారేమో నన్ను డాక్టర్ చేయాలని బాగా పట్టుదలగా ఉండేవాడు. మంచి డాక్టర్, పేదవాళ్ళ డాక్టర్ మా నాన్నగారు. పెద్దవాళ్ళ దగ్గర సంపాదించి పేదవాళ్ళకి పెట్టేవారు. సో ఆయనకి డెఫినెట్గా నేను డాక్టర్ అయ్యి ఆయన పొజిషన్ తీసుకుంటాను అనేది ఉండేది, కానీ మన మనసులో వేరే ఉండేది. సో అలాగా డిసైడ్ అయిపోయా, ఏమైనా సరే మా ఇంట వంట లేదు. నిజంగా చెప్పాలంటే ఈ ఫీల్డ్లో ఎవరు లేరు అసలు, వచ్చే ఛాన్స్ కూడా లేదు. స్ట్రిక్ట్. మా అమ్మ అయితే కాళ్ళర్ కొడతాను అనేది ఆ మాటలు మాట్లాడితే. తర్వాత నేను నానమ్మ కలిసి ఇద్దరం పారిపోయిన తర్వాతే తెలిసింది వాళ్ళకి నాకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది అని. సో అలా ఇండస్ట్రీకి రావాలి అనే దాంట్లో కొన్ని కండిషన్స్ పెట్టించుకొని ఇంట్లో వాళ్ళకు ఒట్టు పెట్టి అప్పుడు ఇండస్ట్రీలో కాలు పెట్టా. సో స్టార్టింగ్ మీరు చేసింది కన్నడ నుంచి వచ్చారు కదా? కన్నడ సినిమా ఫస్ట్. మై ఫస్ట్ మూవీ ఇన్ కన్నడ. కన్నడలో 15 సినిమాలు చేసిన తర్వాత తమిళ్లో 3 సినిమాలు చేసిన తర్వాత మలయాళంలో 7 సినిమాలు చేసిన తర్వాత తెలుగు. సో స్టార్టింగ్ మీకు ఆపర్చునిటీ అనేది ఎలా వచ్చింది? నాన్నగారు డాక్టర్ కదా. సో మార్నింగ్ ఏంటంటే చెన్నైలో ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్లో అందరూ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ వాకింగ్ చేస్తారు. నేను కూడా అక్కడికి వెళ్ళేదాన్ని. కాకపోతే నేను అప్పుడు టూ యంగ్ కదా, సో వాళ్ళతో పాటు తిరిగేదాన్ని. చలపతిరావు అంకుల్, తర్వాత పోకూరి బాబురావు గారు, చాలామంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వచ్చారు. అక్కడ రేలంగి నరసింహరావు గారు వాళ్ళు తిరిగేవారు. సో ఈ అమ్మాయి బాగుంది అంటే, నేను వచ్చిన టైంలో నాలాంటి ముక్కు ఎవరికి లేదు ఇండస్ట్రీలో. ఈ అమ్మాయి ముక్కు భలే ఉంది, చక్కగా బాగుంది అమ్మాయి కూడా అనేసి మాట్లాడేవాడు. సో ఆపర్చునిటీ అనేది ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. బట్ ఐ వాజ్ రెడీ, ప్రిపేరింగ్ మై సెల్ఫ్. అన్నిట్లో నేర్చుకోవటం, డ్యాన్స్ ఇవన్నీ నేర్చుకోవటం చేస్తున్నప్పటికీ ఫైన్ డే తోటపల్లి మధు గారు రైటర్, ఆయన నన్ను చూశారు అక్కడ ఆ పార్క్లో. చూసి నా వెనకాలే వచ్చారు ఇంటికి. అంటే అక్కడ నుంచి దగ్గర ఇల్లు. వెనకాలే వచ్చి, ఇప్పుడు ఒక అమ్మాయి లోపలికి వెళ్ళింది కదండి, ఆ అమ్మాయి మీకు ఏమవుతుంది అని అడిగారంట మా డాడీని. అడిగితే మా అమ్మాయి అండి ఏమైనా అందా, నాకు కోపం ఎక్కువ. సో ఏమైనా అందా అండి, సారీ అండి కోపం ఎక్కువ అమ్మాయికి అంటే, కోపం ఎక్కువ కాదండి అమ్మాయి చాలా బాగుంది, డైరెక్టర్ గారు ఆడిషన్లో ఉన్నారు, మీరు ఒకసారి ఓకే అంటే ఆఫీస్కి రండి, నేను కార్ పంపిస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. ఎవరు డైరెక్టర్ గారు? కోడి రామకృష్ణ. ఒక్కసారి అసలు కోడి రామకృష్ణ ఊ అనుకున్నాం. సరే కారు వచ్చింది, వెళ్తే ఆయన చూసి చాలా బాగుంది అమ్మాయి, తప్పకుండా చేద్దాం, ఒక పని చేద్దాం, నేను హీరోయిన్గా ఇచ్చే లోపల ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తాను,
మీ అమ్మాయి ఎలా చేస్తుందో చూద్దాము. ఆ అమ్మాయి బాగా చేస్తుంది. కనీసం ఎక్స్‌ప్రెషన్స్ అయినా ఇవ్వగలుగుతుంది అంటే, ఆ అమ్మాయిని కొంచెం మోల్డ్ చేసి హీరోయిన్ చేద్దాము అని డ్యాడీకి చెప్పారు. 'శిలాశాసనం' అనే సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ అది. సినిమా ఆడలేదు. బట్ ఆ క్యారెక్టర్‌కి చాలా పేరొచ్చింది. బహుశా అందుకేనేమో నేను వెనక్కి తిరిగి చూడలేదు మళ్ళీ. టూ సాటిస్ఫైడ్. చాలా బాగా చేసింది అమ్మాయి అన్న. దెన్ నేనప్పుడు ఏది చేస్తున్నా, లేడీస్ స్పెషల్ చేస్తున్నా 'జంధ్యాల' గారిది. నా అదృష్టం ఏంటంటే బిగినింగ్‌లో అంతా టాప్ డైరెక్టర్స్ పడ్డారు. సో, ఆ సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా అంతా ఏంటంటే నేను లూనా వనజ అమ్మాయి లూనా తీసుకెళ్తా ఉంటది. ఇది ఐ మీన్ మోడర్న్ అమ్మాయి అన్నమాట. సో, దానికి తగ్గట్టే ఉంటూ నేను స్కర్ట్ ఏసుకొని లాంజ్‌లో కూర్చొనున్నా. పొద్దున్నే అందరూ షూటింగ్‌లకెళ్ళిపోతాం గదా! మిగతా వాళ్ళ షూటింగ్‌లకెళ్తున్నారు. సడెన్‌గా మా గురుగారు అదే కోటి రామకృష్ణ గారొచ్చారు. ఆయన ఎళ్తున్నారు షూటింగ్‌కి. ఎళ్తుంటే, "గురుగారు నమస్తే అండి. బాగున్నారా?" అనంటే, "నిన్నెక్కడో చూసానే" అన్నారు. "సార్ నేను సార్" అంటే, "నువ్వా?" అని ఇలా చూసి, "ఏంటి ఇలా ఉన్నావు?" అన్నారు. అనేసి వెళ్ళిపోయారు. "ఓకే. ఓకే. నేను షూటింగ్‌కెళ్తున్నాను. తర్వాత మాట్లాడదాం" అని వెళ్ళిపోయారు. అప్పటికి ఆయన ఏం చేశారు, 'భారత్ బంద్' అనే ఒక సినిమాలో నన్ను హీరోయిన్‌గా అనౌన్స్ చేశారు. ఐ వాస్ వెరీ హ్యాపీ. అంటే ఇందులో లేడీస్ స్పెషల్‌లో కూడా నలుగురు అమ్మాయిలు. నలుగురు అమ్మాయిల్లో లీడ్ రోల్ నేను. నలుగురికి కనెక్ట్ అయ్యి ఉండి సినిమా అంతా కనెక్ట్ అయ్యి ఉంటదనమాట. అలాంటి రోల్. అంటే అప్పుడన్నీ హీరోయిన్ చేస్తున్నా కాబట్టి ఇది హీరోయిన్ అనేసరికి కోడి రామకృష్ణ గారి హీరోయిన్ అనేసరికి ఇంకా ఓహోలో ఉన్నాం. సడెన్‌గా చూస్తే సినిమా స్టార్ట్ అవుతుంది. డేట్లు బ్లాక్ అయ్యి ఉన్నాయి. డేట్లు పిలుపు రాట్లేదు. మిగతా సినిమా మనం ఏది ఒప్పుకోలేదు. ఏంటి అంటే ఏమైంది అని మేనేజర్‌కి ఫోన్ చేస్తే, "అమ్మ మీ ప్లేస్‌లో వేరే వాళ్ళని పెట్టారు. మీరు కాదు హీరోయిన్" అన్నారు. "హా! వాట్ ఈస్ దిస్?" అంత ఖచ్చితంగా చెప్పారు గదా! నేను బాగా హర్ట్ అయ్యా. ఇదేంటి ఇలాగా కోడి రామకృష్ణ గారు ఇలా ఎలా చేస్తారు అలా అని ఇంకా ఏడ్చుకోవటాలు అన్నీ అయిపోయింది. ఐ వాస్ క్వైట్. ఇంకా ఏదో షూటింగ్ చేసి ఒక ఫంక్షన్‌లో కలిసాం. నమస్తే చెప్పి మాట్లాడుతూ, "సార్ ఎందుకు సార్ నన్ను తీసేశారు? నేనేం చేశాను? అసలు నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా! దేని గురించి మాట్లాడను నేను" అంటే, అప్పుడు ఇంట్లో ఇంటర్వ్యూస్ ఎక్కువ ఉండేది కాదు. "నువ్వు నాకు ఆ రోజు నచ్చలేదు." "ఏ రోజు సార్?" "నువ్వు నాతో లాంజ్‌లో మాట్లాడావు కదా! ఆ రోజు నచ్చలేదు" అన్నా. "ఎందుకు సార్ నేనేం చేశాను? నేను కూర్చొనున్నా మీరొచ్చారు. లేస్తే పరిగెట్టుకొచ్చాను నేను మీరొస్తే" అన్నా. "అందుకు కాదు నీ డ్రెస్సింగ్ నచ్చలేదు నాకు" అన్నారు. టక 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 ఆలోచించాను నేను. ఏం డ్రెస్‌లో ఉన్నాను? స్కర్ట్‌లో ఉన్నా. "సార్ నేను స్కర్ట్‌లో ఉన్నా అంతే. నేనేమి ఇంకా వేరే టైప్ ఆఫ్ డ్రెస్‌లో కూడా లేను" అంటే, "అదే నచ్చలేదు నాకు. అందుకే తీసేసాను నేను. హీరోయిన్ అంటే ఎలా ఉండాలి? చీర కట్టుకొని చక్కగా ఉండాలి. అలా ఉన్నవాళ్ళే హీరోయిన్స్ అంటారు. ఎట్లా అంటే ఎట్లా పడితే అట్లా ఉండకూడదు" అన్నారు. కట్ చేస్తే సినిమాలో నాకిస్తానన్న క్యారెక్టర్ లిజీ చేసింది. లిజీ అనే ఆర్టిస్ట్. ఆ క్యారెక్టర్ మోడర్నే. ఆ అమ్మాయి స్కర్ట్స్ ఏస్తది. ప్యాంట్ షర్ట్ ఏస్తది. అన్నీ మోడర్నే. ఫ్రాక్ ఏస్తది. అన్నీ ఏస్తది. మరి నేను చేసుంటే అవే వేయాలి కదా! అవునా కదా! ఏమన్నా లాజిక్ ఉందా అందులో? సో, అసలు లాజికే లేదు. మీరు అడగలేదా సార్? దానిలో హీరోయిన్ కూడా సేమ్ ఉంది కదా అహా! అని? నేను ఆయన అన్న తర్వాత సినిమా అప్పటికి జరుగుతుంది సినిమా. తర్వాత చూసినప్పుడు అనుకున్నా. ఈ క్యారెక్టర్ కదా నాకు చెప్పారు. ఇది అంతా మోడర్నే ఉంది. ఇంకా నేనన్నా స్కర్ట్ ఏసుకున్నా. అమ్మాయి ఇంకా పైకేసుకుంది. ఇదేంటిది? ఇప్పుడు నేను చేసుంటే నేనేసుకోవాలి కదా అవన్నీ. దాంట్లో ఎలా ఇదైంది? మేబీ కమిట్మెంట్ వేరే ఉండుంటుంది. అంటే వాళ్ళకిస్తామని ఏమైనా చెప్పారేమో. బట్ అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. కోటి రామకృష్ణ గారి సినిమాలో హీరోయిన్ అంటే ఎంత పేరొస్తుంది. అలాంటిది ఆ అమ్మాయిని తీసేశారు అంటే ఎంత మైనస్ అవుతుంది. బట్ అయినా తట్టుకొని నుంచున్నా నేను. వదలలా. సరే దేవుడనేవాడు ఉంటే, నాకంటూ ఇంట్రెస్ట్ ఉంటే, నాకంత శక్తి ఉంటే నేను సినిమాలు చేయాలి. సరే ఈ ఒక్క సినిమానే సినిమా కాదు కదా! ఇదే లైఫ్ కాదు కదా! తర్వాత ఒకసారి అలా చేసి ఉండాల్సింది కాదు. బట్ ఏంటో ఆ రోజు కోపమొచ్చి అలా చేసేసాను పాప అని. పర్లేదు సార్ అయిపోయింది దానికెందుకు ఇప్పుడు తోడుకోవటం అని. అన్నారు. అలా అయింది. సో, యూఆర్ వెరీ స్ట్రాంగ్. యాహ్! నాకు తెలుసు. సో, ప్రెజెంట్ డేస్‌లో మీ లైఫ్‌లో గూడా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. హ్మ్. బట్ అదే వేరే వాళ్ళైతే గనుక చాలా డిప్రెషన్‌కెళ్ళిపోతారు. సో, చాలా మందికి ఇన్‌స్పిరేషన్ కాబట్టి ఐ మీన్ ఓపెన్‌గా నేను అడుగుతున్నాననమాట. ప్రెజెంట్ మీ లైఫ్‌లో రీసెంట్ డేస్‌లో డైవర్స్ ఇష్యూ అనేది నడుస్తుంది. సో, ఇప్పుడు ఈ టైంలో ఒక సపోర్ట్ అనేది అంటే మీ పేరెంట్స్ ఉంటే వేరేలా ఉంటుంది. సో, ఎట్ ప్రెజెంట్ మీ పేరెంట్స్ లేరు. ఇట్లాంటి టైంలో డైవర్స్ అనేది ఒక డెసిషను అంటే మీరు ఈజీగా చెప్పడం అందరూ చెప్తారు గానీ, ఆ ప్లేస్‌లో ఉండి ఫేస్ చేయాలంటే చాలా టఫ్. ఐ నో దట్. నేను చాలామంది అమ్మాయిలు చూస్తూ ఉంటా సింగిల్ పేరెంట్‌గా ఉండాలంటే కూడా
ఎంత కష్టమో సొసైటీలో తెలుసు. బట్ ఇన్ని డేస్ మీరు భరించుంటారు, ఓపిక పట్టుంటారు ఆ సిట్యుయేషన్స్‌ని. బట్ ఈ టైంలో మీరు ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అంటే ఏం చెప్తారు? ఏ డెసిషన్? డైవర్స్ తీసుకోవాలని ఒక డెసిషన్. ఇట్స్ నాట్ ఎ క్వెషన్ ఆఫ్ డైవోర్స్. ఆ ప్రాబ్లమ్ డైవోర్స్ కాదు. అతను ఏమంటున్నాడు? షీ ఈస్ నాట్ మై వైఫ్ అంటున్నాడు. సన్ ఈజ్ మై సన్ అంటున్నాడు. అంటే ఇప్పటికీ పెద్ద పెద్ద వాళ్ళకి అర్థం కాని లైన్ అది. తల్లి లేకుండా బిడ్డ ఎలా వస్తాడు? బిడ్డ నా బిడ్డే, ఆవిడ నా వైఫ్ కాదు అంటున్నాడు. ఓకే. డైవోర్స్ ఆవిడ నా వైఫ్ కాదు, నేను డైవోర్స్ ఇవ్వనన్నాడు. ఓకే. అంటే ఇప్పటికీ ఎవరికి మింగుడు పడంది అది. నాకు కూడా అంతే. అప్పుడప్పుడు అనుకుంటా ఎలా ఇది ఇలాంటి మెషిన్ ఏమన్నా కనుక్కున్నారా? సో ఎలా జరిగింది అని. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇది ఫైట్ చేయాలి అనే ఒక ఇది ఉన్నదనమాట. అంటే వాళ్ళు ఏదైతే అన్నారో అవన్నిటికి నేను కాదు. ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దాట్. అండ్ ఇవేవి చేయాలన్నా ఒరిజినాలిటీ అనేది ఒంటరిగా కూర్చున్నప్పుడో, ఎవరూ లేనప్పుడో, లేదా నాతో పాటు ఉన్నప్పుడు అందరూ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళున్నప్పుడో, వాళ్ళు కూడా అంటూ ఉంటారు. ఎలా అన్నావు ఈ మాట? ఇదేమైనా నిజమేనా అని. తనకు తెలుసు అది కరెక్ట్ కాదని. ఓకే. కావాలని చేస్తున్నప్పుడు తనకు తన హైట్స్‌లో తన ప్రయారిటీ ఈజ్ మనీ. మనీ కోసం ఏమైనా చేస్తాడు. అది మనకు తెలియటం చాలా లేట్ అయింది. అండ్ కొన్ని కండిషన్స్‌తో నన్ను ఇండస్ట్రీకి దూరం చేశాడు. ఓకే. ఇంట్లోనే ఉండాలి. ఎవరితో మాట్లాడకూడదు. ఎవరు నాకు రెస్పెక్ట్ ఇవ్వకూడదు. నేనున్న హైట్స్‌కి నాతోనే మేడం అంటూ మాట్లాడకూడదు. తనని ఎక్కడి నుంచి ఇస్తారు హైట్స్ నీకు? ఎలా ఇస్తారు? ఏముంది నీలో? ఏం చేసావు నువ్వు? ఒక్కసారిగా ఇన్ని కోట్ల మంది జనాలు నేనొచ్చి నుంచుంటే రుచిత గారు అని మాట్లాడతారు. బట్ నువ్వేం చేసావని నిన్ను మాట్లాడతారు. ఆ ఆలోచన లేకుండా నన్ను తొక్కేయటానికి చూశాడు. ఇంట్లో పెట్టి తాళం పెట్టుకొని వెళ్ళటం ఇయన్నీ చేసి ఏం చేసినా ముందు మనం చేసేసాం కదా! ఐయామ్ ఎన్ యాక్ట్రెస్. ఫస్ట్ నుంచి కూడా అదంతా జనానికి తెలుసు. నేను సినిమాలు చేశాను. తర్వాత ఒక 7 ఏళ్ళు ఇండస్ట్రీ మర్చిపోయేంత పరిస్థితి వచ్చింది. నేను అనేదాన్ని నన్ను మర్చిపోయారు. నో రిగ్రెట్స్. అప్పుడు కూడా నేను బాధపడలా. ఏదో ఒక స్టేజ్‌లో ప్రతి ఒక్కళ్ళకి ఒక స్టేజ్‌లో ఇలా వస్తుందేమో, నాకు ఇలా వచ్చిందేమో అని. ఇంకోటి మా నాన్నగారు ఏం చెప్పారంటే, సినిమా వాళ్ళు పెళ్లి చేసుకుంటే సంవత్సరం అవ్వచ్చు, 6 నెలలు అవ్వచ్చు, 2 ఏళ్ళు అవ్వచ్చు, 5 ఏళ్ళు అవ్వచ్చు. విడిపోవాలి అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. విడిపోతూ ఉంటారు. అలాంటివి చేసి లేనిపోనివి అంటే వంశంలో కానీ, మన ఇంట్లో కానీ అలాంటి పేరు మాత్రం ఎప్పుడు తీసుకురావద్దమ్మా అని చెప్పారు. ఐయామ్ ఏ రెప్లికా ఆఫ్ మై డాడ్. నేను ఎలా ఉంటానంటే మా నాన్నగారి ప్రింట్. నాన్నగారు మీసం తీసేస్తే నాలాగా ఉంటారు. నేను మీసం పెట్టుకుంటే మా డాడీ ఉంటారు. ఆయన ఏం చెప్తే అదే చేస్తాను. అది ఏది తప్పేమో నాకు తెలియదు. కానీ మా నాన్నగారు చెప్తే నేను అదే చేస్తాను. అంత ఫాలో అయ్యారనమాట డాడీకి నేను. అలాంటిది ఆ మాట ఇచ్చాను కదా అనేసని చాలా పడ్డా. బయటికి చెప్పలా. మా ఇంట్లో నేను చిన్నపిల్లని లాస్ట్. చాలా గోముగా పెంచారు నన్ను. అల్లారు ముద్దుగా అనే మాట కూడా సరిపోదేమో అలా పెంచారు నన్ను. ఈ రోజుకి కూడా అక్కే తినిపిస్తారు నాకు భోజనం. ఇప్పుడు మా బాబు తినిపిస్తాడు నాకు. అంటే అంత ముద్దుగా చూస్తారు. కోపం ఎక్కువే కానీ నిజం కోసం కోపం ఎక్కువ. ఎవరైనా మోసం చేస్తే తట్టుకోలేను. అబద్ధాలు చెప్తే తట్టుకోలేను. ఎవరినైనా డిక్ చేస్తే అస్సలు నా వల్ల కాదనమాట. అట్లాంటి వాటిలో నాకు కోపం ఎక్కువ. నిజాయితీగా ఉన్నారంటే ప్రాణం పెడతాను ఎవరినైనా సరే. సో అలా ఈ ప్రాబ్లమ్ ఎలా తీరుతుంది అని తెలీదు. ఎందుకంటే ఒక ఫైన్ నైట్ హి గాట్ మ్యారీడ్ విత్ వన్ ఐఏఎస్ ఆఫీసర్. అతను మనకు డైవోర్స్ ఇవ్వలేదు. నాకు ఒక బాబు ఉన్నాడు. చెప్పలేదు. ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. పారిపోయాడు ఫస్టే. పారిపోయి ఏమేం చేసుకున్నాడో ఎవరెవరితో వాళ్ళిద్దరూ ఫేస్‌బుక్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట. ఒక ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళిద్దరికి పెళ్లి చేసింది ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆవిడ ఇంట్లో చేశారు ఆవిడ. యాక్చువల్‌గా రూల్స్ ప్రకారం ఒక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా సరే ఎంప్లాయీస్ ఇంకొకళ్ళని వాళ్ళ ఇంట్లో పెళ్లి చేయటం, ఇంకొకరిని తెచ్చి అదే ఇంట్లో చేయరు. ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్‌కి పెళ్లి చేశారు వాళ్ళ ఇంట్లో. రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళు ఎలా చేశారు? ఇంటికి పిలిపించి మరీ రిజిస్ట్రార్ ఇంటికొచ్చి పెళ్లి చేశారంట. ఓకే. ఇవన్నీ అంటే పదవిలో ఉన్నారు కదా! అవన్నీ యూజ్ చేసుకున్నారు వాళ్ళు. అప్పుడు నాకు హోంవర్క్ ఇచ్చారు ఛానల్స్. ఒక
మంచి పెద్ద ఛానలే. ఐఎమ్ గ్రేట్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఒక క్వశ్చన్ అడిగారు నన్ను, అమ్మా నిన్ను చాలా బూతులు తిడుతోంది ఆవిడ, వాళ్ళిద్దరికి పెళ్ళి అవ్వలేదంట, నువ్వు అబద్ధాలు చెప్పావంట, ఎలా ప్రూవ్ చేస్తావు? సార్ నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి, నేను ఐ విల్ ట్రై. అంటే ఏంటంటే నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం స్తబ్దయిపోయా. ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకొంచెం స్తబ్దయ్యా. యాక్చువల్లీ మై మెంటాలిటీ ఈజ్ వెరీ యాక్టివ్ అండ్ లైక్ రౌడీ. అది అణిగింది. ఏం చేస్తే నేను అది ప్రూవ్ చేయగలను, ఎలా ప్రూవ్ చేయగలను? వాళ్ళేమో ఐఏఎస్లో ఐపీఎస్లో అంటున్నారు, మనమేమో మామూలుగా ఉన్నాం, అందులో ఇప్పుడు తగ్గాం, ఏం చేయటం అని చెప్పి సరే ఏదైనా కానీ దేవుడి మీద భారం వేసి నేను మా అడ్వకేట్ ఒక అంకుల్ కలిసి వెళ్ళాం. ఏంటి ఏం చేద్దామని, ఇక్కడ ఒక రిజిస్టర్ ఆఫీస్ ఉంది, వెళ్దాం పదండి అని ఎర్రగడ్డలో వెళ్ళాం. వెళ్తే దేవుడు చూడండి, ఎవరైనా ఒక అన్యాయం చేయాలి అనుకున్నప్పుడు ఆయన ఏదో ఒక విధంగా దారి చూపిస్తాడు. అక్కడే జరిగింది అది, ఆ రిజిస్టర్ దీంట్లోనే. ఆ బుక్ ఎంత ఉంటుంది తెలుసా అండి రిజిస్టర్ ఆఫీస్లో? అక్కడి నుంచి ఇక్కడికి ఒక పేజ్ ఉంటుంది, ఒక పేజ్ అక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంది, అంటే దగ్గర దగ్గర 7 అడుగులు పేజ్ ఉంటుంది. 7 7 14 ఇలా తెరిస్తే అంత పెద్ద పేజ్ అనమాట. దాంట్లో చూస్తే ఉంది, టప్ప 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 ఫోటోలు కొట్టేశాం. ఏమేమి ఉంది వాళ్ళ ఫోటోలు, ఆయన ఇక్కడ గిల్లటం, భోజనం స్వీట్ తినిపిస్తూ ఇలా అనటం, ఇవన్నీ పిచ్చి పిచ్చి చేష్టలన్నీ ఉన్నాయి. ఆవిడతో ఆ ఫోటోలన్నీ తీసుకొని రిజిస్టర్ నోట్ పీకే ఇలాంటి పనులు చేస్తాం. అంటే నేను అనుకున్నాను ఆ రోజు ఇంటికే పిలిపించి చేయాలన్నప్పుడు ఏదో ఉంది దీంట్లో లొసుగు అని చెప్పాడు. ఇది కాదు, ఇప్పుడు ఉంటుంది, ముందు అని చెప్పేసి వచ్చేసాం. మేము ఆ ఆఫీస్ నుంచి కన్సర్న్ డీజీపీ దగ్గరికి వెళ్ళేసరికి, రిజిస్ట్రేషన్ డీజీపీ దగ్గరికి వెళ్ళేసరికి ఆ పేజ్ మార్చేశారు. దాంట్లో ఉన్న డేట్ కానీ పేరు కానీ అన్నీ మార్చేశారు. నేను వచ్చి డీజీపీతో మాట్లాడాక ఆయన ఫోన్ చేసి తిట్టి తీసురండి ముందు అంటే, ఆయన దగ్గరకు తీసుకొచ్చిన దాంట్లో మేము కూర్చొని ఉన్నాం. మా ఎదురుగా తీస్తే ఏ పేజ్లో చూసారమ్మా మీరు అన్నారు. అప్పుడు ఓపెన్ చేసి చూపించాం, ఇదిగోండి సార్, వైట్ ఇది ఉంటుంది కదా, ఆ పెయింట్తో కొట్టేసి దాంట్లో వేరే రాసి వేరే పెట్టి అప్పుడు నేను రిలీజ్ చేశాను మీడియాకి. ఇదిగోండి ఫొటోస్, నేను పెళ్ళి అవ్వలేదు అబద్ధాలు చెప్తుందన్నారు కదా, ఇదిగో చూడండి ఎంత అంటే ఒక 16 ఏళ్ల బాలకుమారి ఒక 18 ఏళ్ల బాలుడు లాగా చేశారనమాట. బాగా ఆ పిచ్చి పిచ్చి చేష్టలన్నీ చూడండి అని చెప్పి. రాయబారాలు అంత జడ్జిలే వచ్చేది నా దగ్గరికి మాట్లాడటానికి. తర్వాత మీ అబ్బాయిని ఎలా పెంచుతావు, మీ అబ్బాయిని ఏమైనా చేస్తే అని బెదిరింపులు. తర్వాత మీ అబ్బాయిని పెంచాలంటే డబ్బులు కావాలి కదా, నీ దగ్గర అంత ఉండవు కదా, కాబట్టి ఒక సెటిల్మెంట్కి వద్దామని. ఇప్పుడు మీరు జడ్జి అనుకుందాం, మీరు నాతో మాట్లాడుతున్నారు, ఈవిడ అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి పూజిత నన్ను 2 కోట్లు అడిగింది. 2 కోట్లు అడగటానికి పిచ్చిదన్నా నేను? అడిగితే 200 కోట్లు అడగాలి, కానీ 2 కోట్లు ఎందుకు అడుగుతానండి? ఇస్ దేర్ ఎనీ మీనింగ్? అతను చెప్పాడంట, ఏంటి ఈ మధ్య ఏమి రావట్లేదు, పూజిత సెటిల్ చేసుకుందా నీతో అంటే, 50 కోట్లు ఇచ్చి చేసుకున్నాను. నవ్వు వచ్చింది నాకు. మా ఇంటికి రండి చూపిస్తాను, నేను ఈరోజు ఏం కష్టపడతానో అదే ఉంటుంది మా ఇంట్లో. ఒక నార్మల్, మీ ఇంట్లో ఎలా ఉంటుందో మా ఇంట్లో అలా ఉంటుంది అంతే. నో లగ్జూరియస్, నథింగ్. మా అబ్బాయికి కష్టపడి చదవటం నేర్పాను, కష్టపడి బతకాలి అనేది నేర్పాను, అలాగే పెంచాను మా అబ్బాయిని. ఓకే, కాకపోతే ఏంటంటే ఏమి కావాలన్నా ఏది తక్కువ చేయకుండా పెంచాను. మా అబ్బాయి కోసమే సంపాదించి పెంచాను నిజాయితీగా. 50 కోట్లు ఇచ్చానంటే నవ్వుకున్నాను నేను జేబులో 100 రూపాయలు పెడితే బయటికి వెళ్ళలేనోడి నువ్వు నాకు 50 కోట్లు ఇస్తావా? ఇది నమ్మాలా? ప్రపంచమైనా ఎలా నమ్ముతుంది? ఇప్పుడు అతనుకున్న సర్కిల్లో వాళ్ళకు కూడా అందరికీ తెలుసు ఆ డబ్బులు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి, నగలన్నీ నేను ఊళ్ళో లేకపోతే తీసుకెళ్ళిపోయి అమ్ముకోవటం, ఇవన్నీ ఏ చెత్త పనులు ఉంటాయో అవన్నీ చేశాడు తను. బట్ నోరు అంటారు కదా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్న దీంతో ఒక యాక్టర్స్కి ఇలాంటి వాళ్ళు వచ్చారంటే మనకే చిన్నతనంగా ఉంటుంది అని నోరు తెరవకపోవటం నేను చేసిన తప్పు. మనం డిగ్రేడ్ అవుతామే, ఇంకొకరికి ఎవరికో ఛాన్స్ ఇచ్చినట్టు అవుతామే అంటే నిజంగానే అలాగే అయింది. ఇప్పుడు ఒంటరి అయిపోయిన ఆడదాన్ని, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆడదాన్ని ఊరికే వదిలేస్తారు ఎవరైనా? రాళ్ళేస్తూనే ఉంటారు. దిస్ ఇస్ ద ఇండస్ట్రీ, రైట్? ఫస్ట్ టైం దొరకలేదు, ఈసారి దొరకపోద్దా, కష్టాల్లో ఉంది కదా, ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర టెంప్ట్ అవుతుంది అని. బట్ ఒక బుజ్జి మనిషి, 2 చిన్ని చేతులు, బుజ్జి కళ్ళు, బుజ్జి నోరు ఉన్న ఒకే ఒక చిన్న బాలుడు కాపాడాడు నన్ను. ఎప్పుడు నా చేయి పట్టుకొని నేను, మమ్మీ నువ్వు నాకు కావాలి అన్నట్టుగా ఉండి,
నేను నీ కోసమే, నువ్వు నా కోసమే అనే మాటతో ఈ రోజు వరకు ఎక్కడే కానీ టెంప్టేషన్స్ లేకుండా హ్యావ్ గివెన్ మై లైఫ్ అండ్ మై ఈచ్ అండ్ ఎవ్రీ బ్రెత్ టు మై సన్. నేను ఎవరితో అయినా మాట్లాడుతుంటే కూడా నాకు మీరు కనిపించరు, మా అబ్బాయే కనిపిస్తాడు. సో నా అణువు నిండిపోయాడు అనమాట. మా అబ్బాయిని నేను అలా పెంచుకున్నా. అప్పుడప్పుడు పూజలు బాగా చేస్తాను నేను. అయితే దేవుడికి పూజ చేసినప్పుడు దేవుడిని తిడుతూ ఉంటా, ఏమిచ్చావు నువ్వు నాకు, ఇంత కష్టపెట్టావు, నేను ఏమైనా చేశానా, అసలు ఎంత మంచిదాన్ని, ఇలా ఏడిపిస్తున్నావు నువ్వు, ఏమైనా బాగుందా, ఎవరినైనా చూసినప్పుడు ఏడుపు వస్తుంది, నేనేం పాపం చేశానా అని అనుకుంటా. కానీ నాకు అర్థం కాల, మా అబ్బాయిని ఇచ్చాడు, అంతకంటే ఎక్కువ విలువైన మా అబ్బాయిని ఇచ్చాడు. సో మళ్ళీ అనుకుంటా, లేదులే బాబుని ఇచ్చావు కదా, ఓకే ఏదో కాసేపు తిట్టానులే అనుకుంటా. అలా అంటే ఒక లైఫ్ చూసేసాను. నేను పడ్డ బాధలకి అది ఒక్క లైఫ్ అని అనుకోను నేను. ఐ డోంట్ ఫీల్ ఈ ఒక్క లైఫ్లోనే నేను ఇన్ని బాధలు సరిపెట్టేది, ఎన్ని 4-5 జన్మలకు సరిపడా నేను పడ్డా. బట్ ఏ జన్మలో ఏ పాపం చేశానో తెలియదు, కానీ ఈ జన్మలో కాదు, ఎన్ని జన్మలు తీర్చుకున్నట్టు ఈ జన్మ. ఎక్కడికైనా వచ్చామంటే ఇంకోటి గొప్ప విశేషం ఏంటంటే, ఒక చిన్న ఇన్సిడెంట్ అయినా ఆడదాన్ని పొడిచి చంపుతారు మాటలతో. సమాజం అనేవాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, మనకు కెట్టని వాళ్ళు కానీ ఒక మాట అంటారు. మా విషయంలో నన్ను కానీ మా బాబుని కానీ ఒక్క మాట అనలేదు, ఎందుకంటే తప్పు మేం చేయలేం. ఒక్క మాట అనలేదు, అందరూ సపోర్ట్గా వచ్చారు. నేను శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్తే దేవుణ్ణి చూడట్లేదు వాళ్ళు, దే ఆర్ సీయింగ్ అజ్. నన్ను మా బాబుని చూస్తున్నారు. చూస్తే అప్పుడు చెప్పా, అమ్మ పాపం నాకు వస్తుంది, దేవుణ్ణి చూడండి, తర్వాత నేను బయటకు వచ్చాక మాట్లాడదామని చెప్తే, అప్పుడు దర్శనం అయ్యాక బయటకు వస్తే, అమ్మ నువ్వు పడ్డ కష్టం నీదంతా విన్నాం మేము, తప్పకుండా నువ్వు గెలుస్తావు. నేను ఏ రోజైతే ఫోటోలు బయట పెట్టి వాళ్ళకి పెళ్ళయిందన్నానో నేను ఆ రోజే గెలిచేసా. కోర్టులో గెలుస్తామన్న నమ్మకం లేదు, ఎందుకంటే వాళ్ళు సిట్టింగ్ గవర్నమెంట్. నందిని పంది, పందిని నంది చేస్తారు. సో కోర్టులో ఫైల్ వచ్చినప్పుడు ఫైల్ లోపల ఉండాల్సిన ఒక ఎవిడెన్స్ కూడా లేదు, అమ్మేసుకున్నారు, అది దాచేశారు, ఎగరగొట్టేశారు. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మళ్ళీ నన్ను తెమ్మంటారు, ఒరిజినల్స్ మీకు ఇచ్చాక మళ్ళీ ఒరిజినల్ ఎక్కడి నుండి వస్తుంది? తప్పు చేసిన వాళ్ళకి హోంవర్క్ ఇవ్వాలి, అది మానేసి నాకు ఇస్తున్నారు. నాకు అర్థమైపోయింది, వాళ్ళంతా కుమ్ముక్క అయిపోయారు. ఎవరికి గవర్నమెంట్ తరపున అయితే న్యాయం జరగదు. అందులో ఈ కేసులో అసలు జరగదు, అందరూ వాళ్ళే, ఒక ఎంపీ, ఒక డీజీపీ, ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్. అవుతుందా న్యాయం? అసలు పోరాడుతున్నామంటేనే గ్రేట్. అక్కడ పోరాడి మనం బతుకున్నాం, అదే గ్రేట్. ఇంకా న్యాయం దాకా ఎక్కడ ఆలోచిస్తాం? నవ్వొచ్చేది నాకు, అయ్యి భలే ఉందే ఇదేదో, నేను వస్తే నన్నే అడుగుతున్నారు వీళ్ళు. సరే మొన్న చెప్పేశాను, వద్దండి నేను డ్రాప్ అయిపోతాను, ఎలాగా కేసు గెలవము అని చెప్పి నేనేం భయపడట్లా, అది కేసు పోయిందే ఇంకోటి కూడా కాదు, అది గెలవం అసలు, దాంట్లో ఏమి లేదు, ఏమి లేకుండా ఎలా గెలుస్తారు? వదిలేశాను. అంటే ఏమి జరగాలన్నా సృష్టిలో ఒకరు ఉండాలి, ఆ ఒక్కరు పైనుండి చూస్తూ ఉంటారు. ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేం, ఎక్కడో ఉంటుంది, పోకుండా పోదు, ఎవరికైనా డెఫినెట్గా వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి ఇది కలికాలం, ఖచ్చితంగా ఇదే దీంట్లో జరుగుతుంది. ఈ చేత్తో చేసింది ఈ చేత్తో కొడుతుంది అంటారు కదా, చూడాలి అంతే. మనకు ఓపిక ఉండాలి, అంతే. బట్ కానీ మీరు అంత ఫైట్ చేసిన తర్వాత మొత్తము ప్రూఫ్స్ లేకుండా ఏం లేకుండా అన్ని తీసేసి అట్లా చేయడం, సో ఇతను ఒక ఆర్డినరీ పర్సన్కి ఎందుకు వీళ్ళు ఇంతమంది సపోర్ట్ చేస్తారని ఒక చిన్న పాయింట్ నన్ను త్రూ అవుట్ మీరు చెప్తున్నప్పుడు, హి ఈజ్ ఎ బినామీ ఆఫ్ ఆల్ ఆఫీసర్స్. ఐఏఎస్ వాళ్ళ అమ్మకు, తర్వాత ఒక ఐపీఎస్కి, ఒక ఎంపీకి, వీళ్ళందరికీ బినామీ అతను. వాళ్ళ ఆస్తులన్నీ ఇతని నెత్తి మీద ఉన్నాయి, వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఒరిజినల్లీ అతను నా తర్వాత ఒక 8 మంది అమ్మాయిలను మోసం చేశాడంట. ఐటీ అమ్మాయిలందరినీ వల్ల వేసుకోవటం, ఈ అందరూ ఫేస్బుక్ వల్ల ఎంత. దాని తర్వాత ఆవిడ, వీళ్ళందరైనా చిన్నపిల్లలు ఏదో పడ్డారు అది ఇది అంటే ఒక అర్థం ఉంది. ఆవిడ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక చిన్న సైట్ చూడాలన్నా కూడా ఒక కమిటీని వేస్తారు. ఆవిడ లైఫ్ ఇచ్చేటప్పుడు మరి వెనక ముందు అసలు ఏంటి ఈడేంటంటే ఆవిడ్ని గవర్నర్ని చేస్తానన్నది. వీడేంటి, ఈడు బతికేంటి, ఈడు గవర్నర్ని చేయటం ఏంటి, ఆలోచించాలా? ఏమీ లేకుండా ఆవిడ వద్దనుకుంది, నేను కావాలనుకుంటున్నాను అని నాతో ఒకసారి మాట్లాడారు. ఆవిడ మాట్లాడినప్పుడు, మీకు చాలా మంచి ప్రొఫైల్ ఉంది పూజ గారు, మీ గురించి చాలా గొప్పగా చెప్తారు, మీ గురించి చాలా బ్యాడ్గా ఉందండి నేను విన్న ప్రకారం అయితే అన్న. అంది, అవునండి నేను విన్నదంతా బ్యాడే విన్నాను, మీరేంటో మరి నాకు తెలిసినంత వరకు నేను ఇలా ఎప్పుడూ ఒక ఆడదాని గురించి వినలేదండి,
మీరన్నది కరెక్టే. నాకు వద్దు అన్నానంటే వద్దంతే. ఎంగిలి కంచాలు ఇంట్లో పెట్టుకునే అలవాటు నాకు లేదు. పడేస్తాను నేను. నాకు చాలా కొవ్వు. అన్నీ మాట్లాడిన తర్వాత ఒక మాట అందావిడ. విజయ్‌కి కొడుకంటే చాలా ఇష్టం. కాబట్టి కొడుకుని మీరు పెంచలేకపోతారేమో ఈ సిట్యుయేషన్‌లో. ఆ సిట్యుయేషన్ ఏంటి అనేది నీకు అంత బాగా ఎలా తెలుసు? అయన్నీ యేసుకొని పారిపోయాడని నీకెలా తెలుసు? తెలుసు కదా! నేను జీరోలో ఉన్నానని. నేను పెంచలేను అన్నావు. నేను అప్పటి వరకు శాంతంగా మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, లీడ్ ఇండియా 2020 అని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆర్గనైజేషన్‌కి నేను లింక్ ప్రోగ్రామ్ డైరెక్టర్స్. ఓకే. ఓకే. ఆ దీంట్లో మాకు చిన్నపిల్లలు గవర్నమెంట్ స్కూల్స్‌కెళ్ళి 3 రోజులు ప్రోగ్రామ్ చేస్తాం మేము. ఆయన ఇచ్చిన కరికులం ఎవరు అబ్దుల్ కలాం గారు ఇచ్చిన కరికులంని పిల్లలకి చెప్తాం. ఎలా చదువుకోవాలి, ఎలా ఎదగాలి, ఎలా ఉండాలి అనేది. దాంట్లో హీరో ఎవరు అంటే ఆమె హస్బెండ్. ఆ ఐఏఎస్ ఆఫీసర్ హస్బెండ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన. ఓహ్! ఓకే. పరదేశి నాయుడు. ఓకే. ఆయన్ని నక్సలైట్లు కూంబింగ్‌లో కాల్చి చంపారు. ఎదురెళ్ళాడు ఆయన వాళ్ళకి. ఆయన్ని కాల్చి చంపాడు. అందుకు అతను హీరో మాకు. ఆయన పాఠాలు చెప్తాం కాబట్టి నేను నోరు మూసుకొని వింటున్నా. ఇప్పుడు యు ఆర్ మై రైవల్ అండి. నేను ఎలా మాట్లాడాలి మీతో? ఎందుకు నేను సంతోషంగా మాట్లాడతాను? నాకు ఒక కొడుకున్నాడు. నా కొడుకును నన్ను రోడ్డు మీద ఏసినప్పుడు నేను శాంతంగా ఎలా మాట్లాడతాను? ఐయామ్ కంట్రోలింగ్. సడన్‌లీ షీ సెడ్ నేను బాబుకు తల్లి అవుతాను అంది. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అండి. నాకొచ్చింది అసలే మెంటల్ నేను. ఒక్కసారి లేచి వాడకూడని పదం తిట్టాను ఆవిడని. తిట్టి ఇంతసేపు నీకు మర్యాద ఇచ్చానంటే నీకు కాదు మీ ఆయనకి ఇచ్చాను నేను. ఆయనకి సెల్యూట్ కొట్టి మేము పాఠం స్టార్ట్ చేస్తాము. అలాంటిది నువ్వెవరితివి? నీ బతుకెంత? నా కొడుకుని నేను అడుక్కొని సంపాదిస్తా. పాత్రలు కడిగి నేను సంపాదిస్తా. నా బిడ్డను పెంచుకుంటా. నువ్వెవరితివి నా కొడుక్కి అమ్మ అవ్వటానికి? 29 ఏళ్ల కొడుకు నీ కొడుకుని నువ్వు చూసుకోలేదు ఊరేసుకుంటుంటే? నువ్వు పెళ్లి చేసుకున్నావంటూనే నీ కొడుకు చేసిన పని బెంగుళూరులో అది. దాన్ని చూసుకోకుండా నా కొడుకు నువ్వు తల్లెట్లా అవుతావు? నీ కొడుకుని చూసుకోవడానికే నీకు గతి లేదు. నా కొడుక్కి ఎలా అవుతావు? అని బాగా సీరియస్‌గా అనేసి యాక్చువల్‌గా ఇట్ వాజ్ చావు బతుకు అనేది నా పరిస్థితి ఆ రోజు అక్కడ. ఆవిడ నన్ను చంపొచ్చు కూడా. అలాంటి సిట్యుయేషన్. అక్కడి నుంచి వచ్చేసా. ఒక చిన్న ప్లే చేసి వచ్చేసా. వచ్చి ఇమ్మీడియేట్‌గా ప్రెస్ మీట్ పెట్టా. నాకేం జరిగినా దానికి రెస్పాన్సిబుల్ వీళ్ళు ముగ్గురే అని చెప్పి వాళ్ళు పెట్టేసా. అంటే ఎప్పుడు అక్కడ కూడా భయపడలేదు నేను. అక్కడ కూడా భయపడలా. నేను నిజం మాట్లాడుతున్నా. ఒకవేళ చచ్చిపోయాననుకో నాకు వేరే ఎవరు లేరు. వాళ్ళే కదా! జనానికి కూడా తెలుసు. గవర్నమెంట్‌కి కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే రన్నింగ్‌లో ఉన్న కేస్. క్లోజ్ అవ్వలేదు. ఇంకోటి అవ్వలేదు. సో, అలాగే ధైర్యంగా వచ్చాను. అప్పటినుంచి ధైర్యంగా ఉంటున్నాను. దగ్గర దగ్గర 8 ఏళ్ళు అయిపోయింది కేసు పెట్టి. 8 ఏళ్ల తర్వాత హైకోర్ట్‌లో ఏమో దులిపారేమో ఆ ఫైల్ కింద పడ్డట్టుంది. అది కోర్ట్‌కొచ్చింది మళ్ళీ. నాంపల్లికొచ్చింది హైకోర్ట్ నుంచి. యాక్చువల్లీ హైకోర్ట్‌లో వెకేషన్ కోర్ట్‌లో డిసైడ్ చేసింది ఏంటి అంటే ఐఏఎస్ ఆఫీసర్ అనే దాన్ని ఇంక్లూడ్ చేయలేదు వీళ్ళు కంప్లెయింట్‌లో. ఎవరో రేఖారాణి అని పెట్టారు. ఓకే. ఈవిడ అభియోగం ఎవరో రేఖారాణి అనే ఆవిడని ఈయన పెళ్లి చేసుకున్నాడు అంటుంది ఈవిడ అని పెట్టారు. నేను ఐఏఎస్ అని చెప్పినా కూడా వాళ్ళకు తెలుసు కదా! లంచాలన్నీ ఎళ్ళాయి కదా పాపం వాళ్ళందరికీ. హైకోర్ట్‌లో ఏమన్నారంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఏంటి? మినిస్టర్ అయితే ఏంటి? ఒక ఆడదాంతో పెళ్ళయిన తర్వాత అలా ఎలా ఇంకొక పెళ్లి చేసుకుంటాడు చెప్పకుండా. కాబట్టి ముందు ఆవిడ పేరు ఇంక్లూడ్ చేయండి అని చెప్పారు. ప్లస్ సుప్రీం కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఒక ఆడది పెళ్ళయింది, పెళ్లి కాలేదు. 2 ఏళ్ళు అతనితో కలిసి ఒక వ్యక్తితో కలిసి ఉంటే పెళ్ళైనట్లు లెక్క. భార్యతోనే సమానం. అన్ని రైట్స్ వస్తాయి. మరి 15 ఏళ్ళకి అర్థం ఏంటి? నేను పెళ్ళాం కిందే లెక్క కదా అలా అయితే. అతను కాదన్నా 2 ఏళ్ళు అన్నారు. 2 కాదు కదా! ఇక్కడ 15 ఏళ్ళు అయిపోతుంది. మరి 15 ఏళ్ళకి ఒక వాల్యూ ఉంది కదా! యెస్. యెస్. మరి నేను కాకుండా ఎలా పోయాను? కాకపోతే ఎక్కడ బాధేసిందంటే ఇంటికొచ్చి వదిన అన్నం పెట్టు, వదిన వంట చెయ్యి, నేను నీ చేత్తో అన్నం తినాలి, ఇంట్లో తినాలి, వదిన అలాగా, వదిన ఇలాగా, అక్క ఇలాగా అన్నవాళ్ళు కూడా ఎవరు రాలా చెప్పటానికి. నోరు తెరిచి తప్పు చెప్తున్నారు అని. అంతెందుకు మీ ప్రెస్సోళ్ళే రాలా. అతను ప్రెస్‌లో పనిచేశాడు కదా! ఒక్కరు రాలా. అవును విజయ్ ఇలా చేశాడు తప్పు. ఆ అమ్మాయి మాకు తెలుసు. మేమందరం చూసాము. వాళ్ళిద్దరూ భార్యాభర్తలని చెప్పడానికి ఒక్కరు ముందుకు రాలా. నవ్వుకున్నా నేను. అంతే లోకం.
ఇప్పుడు నాకు కనిపించినప్పుడు ఆ రోజు చెప్పలేకపోయాం, నువ్వే గెలుస్తావులే, నువ్వేంటో మాకు తెలుసు కదా అంటారు. నేను ఎప్పుడో గెలిచేసా. గెలవలేదనే బాధ నాకు ఎక్కడా లేదు అసలు. నేను అసలు ఆ టాపికే తలుచుకోను. ఎందుకంటే గుర్తు చేసుకొని బాధపడటానికి హీఈస్ నాట్ ఎ రైట్ పర్సన్. అర్హుడు కాదు. నా కన్నీళ్ళకి అతను అర్హుడు కాదు. కాబట్టి నేను కన్నీళ్ళు పెట్టను. నా కన్నీళ్ళకి ఒక వాల్యూ ఉంది. అలాంటి చోటే పెడతా. మా అబ్బాయి కోసం పెడతా, నా అనుకున్న వాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం పెడతా. అతని కోసం ఎప్పటికీ పెట్టను. వెరీ స్ట్రాంగ్. ఎస్. అందుకని నేను ఈరోజు ఇన్ని ఫేస్ చేసి కూడా మీరు ఈరోజు నుంచొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే నిజానికి ఆ మాత్రం పొగరుంటుంది. బాగా. నేను రావటానికి 3 అడుగుల ముందు అదే వస్తుందంట. పూజిత వస్తుందంటే వస్తుంది, అదిగో వచ్చేసింది అంటే అర్థం ఏంటంటే ముందు పొగరొస్తుందంట నాకంటే ముందు. సో ఆ పొగరు ఉంది కాబట్టే ఈ రోజు కూడా ఇలాగే ఉన్నాను, ఇలాగే ఉంటాను, ఎప్పుడు తగ్గేదేలే. నెక్స్ట్ మూవీస్ పరంగా చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు మీరు మంచి ఫేవరెట్ హీరో అని చెప్పి మాకు తెలుసు. సో ఆయన కాంబినేషన్లో చేశారు. అసలు ఎలా అంటే మీకు ఏమైనా టఫ్ అనిపించిందా? ఫస్ట్ టైం ఒక డ్రీమ్ హీరో మనం చూసినప్పుడు మనం చూస్తూ ఉండిపోతాం. యాక్ట్ చేయాలి అంటే ఆ ప్రెజెన్స్లో రావాలంటే చాలా టైం పడుతుంది. సో అందులో రాజేంద్ర ప్రసాద్ గారు అందరికీ తెలిసిందే, కామన్ పీపుల్ అందరూ చూసే మిడిల్ క్లాస్ పర్సన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్లో చూస్తారు అప్పట్లో, ఆ టైం నుంచి కూడా. సో మీరు ఎలా చేశారు? అసలు టఫ్ అనిపించిందా? ఈ సినిమా చేసేదానికంటే ముందు నేను ప్రేమకు 10 సూత్రాలు అని ఒక సినిమా చేశాను. దాసరి గారి సినిమా, రేలంగి నరసింహరావు గారి డైరెక్షన్లో. సో ఈ సినిమా చేస్తూ మేము భీమ్లీకి వెళ్తుంటే వైజాగ్లో అక్కడ కారు టైర్ పంచర్ అయింది. డైరెక్టర్ గారు, నేను, రైటర్ గారు ఒక కారులో ఉన్నాం. అప్పుడు నాకు అంత అర్థమయ్యేది కాదు. నేను ఒక గుండు మీద కూర్చుని ఉన్నాను బండ. వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. సార్, ఒక అబ్బాయి 2 అమ్మాయిలు ఉండేలాగా ఒక సినిమా ప్లాన్ చేద్దాము, అంత సరదాగా సరసంగా ఉండాలి అట్లా చెప్తున్నారు. అక్కడ పుట్టింది కథ. 2 పెళ్ళాల ముద్దుల పోలీస్ అనే కథ అక్కడ పుట్టింది. ఆ మాట్లాడుతూ వీటిల్లో ఈ అమ్మాయి అసలు కాసేపు కూడా నేను నోరు మూసుకోను. మా నాన్నగారు అందుకే నా నోటికి ప్లాస్టర్ వేసేవాళ్ళు నైట్స్. అది తీసి మాట్లాడి మళ్ళీ వేసుకొని పడుకునేదాన్ని. సో అంత టాకెటివ్ అనమాట నేను. ఈ టాకెటివ్ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయిని 2వ పెళ్ళంగా పెడదాము అన్నారు. అవును సార్, ఈ అమ్మాయి బాగుంటుంది, చలాకీగా బాగా చేస్తుంది, ఈ అమ్మాయిని పెడదాం అన్నారు. ఇంకా ఫస్ట్ హీరోయిన్ ఎవరు అనేది, అంటే మొదటి పెళ్ళాం ఎవరు అనేది కన్ఫర్మ్ కాల. కథ మొదలైంది. ఈ ప్రేమకు 10 సూత్రాలు చేస్తున్నప్పుడు దాసరి గారుతో ఒక సీన్ ఉంటుంది నాకు. ఆయన ఒక ఫిలిం డైరెక్టర్ లాగా, నేను హిందీ హీరోయిన్ లాగా ఉంటుంది సిచ్యుయేషన్. చాలా బాగుంటుంది, భలే ఉంటాను నేను కూడా అందులో. అక్కడ డైరెక్టర్ గారు, ఈ అమ్మాయి చాలా బాగుంది, చాలా బాగా చేస్తుంది, మంచి హీరోయిన్ అవుతుంది ఈ అమ్మాయి అని చెప్పారు గురుగారు. తర్వాత ఆయన ప్రతి సినిమాలో ఉన్నాను నేను, బట్ క్యారెక్టర్కి వచ్చాను. కొన్ని అదే మీరు అడగబోయేదానికి చెప్తా. అక్కడ చేసిన తర్వాత దానికంటే ముందు లేడీస్ స్పెషల్లో కూడా ఒక సీన్లో ఆయన ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇలా హక్ చేసుకొని ఇద్దరం ఇట్లా రౌండ్ చేస్తాము, అది కలగంటాడు బ్రహ్మానందం. ఇది అందంగా ఉంది కాబట్టి అందమైన హీరో వచ్చి ఎత్తుకుపోతాడు, నా దాకా రాదు, నా మరదలే కానీ నా దాకా రాదు అని మాట్లాడుతుంటాడు. సో అక్కడ ఆయన ఉన్నాడు. ఫస్ట్ టైం నేను ఆయన్ని, అంటే ఆంధ్రుల ఆరాధ్య హీరో, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కానీ ఒక పెద్ద హీరో సినిమా అయినా చూడటానికి వెనకాడతారేమో, రాజేంద్ర ప్రసాద్ సినిమా అంటే పిచ్చి అప్పుడు జనాలకి, పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ. నవ్వుకోవటానికి సరదాగా ఉంటుంది, బాగుంటుంది. అలాంటి సిచ్యుయేషన్లో నేను చూశాను. సరే, ఫస్ట్ టైం ఆ హీరోని, మనం అనుకున్న హీరోని చూసాము, ఆయనతో హక్ చేసుకొని చేసాము, అయిపోయింది. సినిమా అనౌన్స్ చేశారు. 2 పెళ్ళాల ముద్దుల పోలీస్, రాజేంద్ర ప్రసాద్ హీరో. రాజేంద్ర ప్రసాద్కి ఎందుకో నేను నచ్చలేదు, నా బిహేవియర్ నచ్చలేదు. నా బిహేవియర్ ఇన్ ద సెన్స్ ఐఎమ్ నాట్ సో యాక్టివ్ విత్ హిమ్. పద్దాక సార్ ఇట్లా కదా, సార్ అట్లా కదా, అది కదా, ఇది కదా అంటూ పక్కనే కూర్చొని, అలా లేకుండా నేను ఎక్కడో కూర్చోవటం, అక్కడున్న వాళ్ళతో మాట్లాడుకోవటం, ఇట్లాంటిది నచ్చలేదు ఆయనకి. సో ఒక కోపం ఆయనలో ఉంది నా మీద. సో ప్రతి సీన్లో చూపించేవారు. అది సీన్ చేసేసి పక్కన పోయి ఏడ్చేదాన్ని. ఎందుకంటే మా ఇంట్లో నన్ను చాలా అపురూపంగా పెంచారు. అలాగే నన్ను ఎవరైనా చిన్న మాట అంటే నేను హర్ట్ అవుతా, ఏడుస్తా పక్కకెళ్ళి. అట్లా రోజు ఇదే తంత అయిపోయింది అనమాట. ఒకరోజు పీక్స్కి వెళ్ళింది. ఆ రోజు నేను డైరెక్టర్ గారికి చెప్పి చెన్నై వెళ్ళిపోయా. తిరుపతిలో జరిగింది షూటింగ్, చెన్నై వెళ్ళిపోయా. సార్ నేను చేయను, క్షణగండం 100 ఏళ్ళ ఆయుష్ లాగా ఉంది ఇక్కడ. సో నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ వేరే అయినా వస్తాయి, అవి చేసుకుంటాను, దయచేసి నేనైతే చేయలేను సార్, నా వల్ల కాదు, ఎక్స్ట్రీమ్స్ వచ్చేసిందని వెళ్ళిపోయా.
తర్వాత 2 డేస్ షూటింగ్ ఆపారు. థర్డ్ డే ఏమో డైరెక్టర్ గారు అందరూ వచ్చారు. వచ్చి "ఇక మీట అలా ఉండదు. మేమందరూ ఉన్నాము. ఇప్పుడు 70% షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు సాంగ్స్ అవి ఉన్నాయి. నువ్వు ఇలా చేస్తే ఎలాగా? అలా ఉండకూడదమ్మా. రా" అని చెప్పారు. మా నాన్నగారు కూడా "నువ్వు చేయాలని డిసైడ్ అయినప్పుడు ఇది కూడా ఒక ఛాలెంజ్‌గా తీసుకో. డ్రాప్ అవ్వద్దు" అని చెప్పారు. దెన్ ఐ వెంట్. తర్వాత ఆయన కూడా ఎంతలోనో అంత అంతే మాటలు. సో, వి కంప్లీటెడ్. తర్వాత హిట్ అయిన తర్వాత చాలా సినిమాలొచ్చినాయి మా ఇద్దరికే. నన్ను తీయించేశారు. వద్దన్నారు. ఆయన రిఫ్యూజ్డ్. హ్మ్. సో, అలా నాకొక 7, 8 సినిమాలు పోయినాయి రాజేంద్ర ప్రసాద్ గారితోనే. 8 సినిమాలు. ఆ టైంలో. అది చాలా మైనస్ అయింది నాకు. ఎదిగే టైం కదా! ఇంకా కాలు పెట్టంగానే అంటే ఏం చేయాలి అంటానికి కూడా మనకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. మనకెవరు తెలీదు కూడా. వస్తేనే చేస్తాం. రాకపోతే ఊరికే కూర్చుంటాం. అంతే. ఇంకా అప్పుడు కొంచెం ఒక 1 ఇయర్ కూర్చున్నాను. కూర్చున్న తర్వాత వస్తున్నాయి కానీ ఊపులో ఉన్న సినిమాలు రాట్లేదు. హ్మ్. ఇంక అప్పుడు డిసైడ్ అయిపోయా. సరే క్యారెక్టర్స్ చేద్దాం. మన వల్ల కాదు కొన్నిట్లో. అక్కడికెళ్ళలేము అనేసి అక్కడ ఫిక్స్ అయ్యి అదే టైంలో అందరూ హైదరాబాద్ రండి అనే పిలుపొచ్చింది. హైదరాబాద్‌లో కాలుపెట్టిన ఫస్ట్ హీరోయిన్ నేను. ఓహ్! రామానాయుడు గారు, దాసరి గారు "రామ్మా నువ్వు అక్కడికొస్తే ఫస్ట్ నీకే వస్తాయి అన్నీ" అని చెప్పి వచ్చాను. ఏం రాలేదు గానీ హీరోయిన్‌గా పిలుపైతే వచ్చింది. వచ్చాను. వాళ్ళే ఇవ్వలేదు హీరోయిన్‌గా. అక్కడ ఫస్టు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వాళ్ళే ప్రాణం పోశారు. హ్మ్. దాంతో 2 బ్యానర్స్‌లో చేశాం. ఇంకా అప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. బిజీగానే చేశాను. చేసిన తర్వాత జీవితంలో పెద్ద తప్పు అనుకుంటాం కానీ మనం ఏమి తప్పులు చేయము అని లేదా చేసింది కూడా నేనేం చేయలేదు అని చెప్పుకుంటాం కానీ నిజంగా అంటే నా జీవితంలో పెళ్లి అనేది తప్పు. రాంగ్ డెసిషన్. అంటే లవ్ మ్యారేజ్ అరేంజ్? లవ్ యాక్సెప్టెడ్. లవ్ లేదు, కొవ్వు లేదండి. ఒకటి మన నుదుట అది రాసి ఉందనుకోండి, అది అరేంజ్డ్ అయినా కూడా అలాగే ఉంటుంది. అంతే. రాసి పెట్టుంటే ఎవ్వరం ఏం చేయలేం. మనకి రాసేసారు ఆల్రెడీ ఇది రాత. సో, దాని గురించి బాధేం లేదు. కాకపోతే నా కెరీర్ ఇలా అయిందే అని ఎప్పుడైనా అనుకుంటా. 7 ఏళ్ళు, 7 ఏళ్ళు నా నా దీంట్లో నా డైరీలో జనాలు చూసుకునే దాంట్లో పూజిత అనే పేరు వినిపించలా 7 ఏళ్ళు. అర్థం లేదు. ఆ 7 ఏళ్ళు కూడా ఉండుంటే ఇంకా ఎన్ని సినిమాలు చేసి ఉండేదాన్ని నేను. అసలుకి ఈరోజు నేను సినిమా ఇండస్ట్రీలో లేను. టీవీ ఇండస్ట్రీలో ఉన్నాను. ఓకే. సినిమాకెళ్దాం అనుకోండి, ఇయన్నీ అడుగుతా ఉంటారు. ఇయన్నీ రాళ్ళేస్తా ఉంటారు. ఏదో ఒక ట్రయల్. మనకు మళ్ళీ కోపం వస్తది. మనం కొడతాం. మళ్ళీ ఒక రచ్చ. అదొక రచ్చ. ఎందుకు అనేసి నేను అటు పోలేదు. టీవీ ఇండస్ట్రీకొచ్చాను. ఒక విధంగా చెప్పాలంటే నేను చాలా కష్టంలో ఉన్నప్పుడు టీవీ ఇండస్ట్రీ నాకు అన్నం పెట్టింది. మా బాబుని చదివించుకోవటానికి కానీ, మా బాబుని ఒక రేంజ్‌లో పెట్టడంలో కానీ, అన్నిటికి నాకు ఒకప్పుడు నా దగ్గరికి ఇంటర్వ్యూకొచ్చి ఒకరు అడిగారు నన్ను. అప్పుడు ప్రెస్ మీడియానే ఉండేది కదా! యెస్. యెస్. ప్రింటింగ్ ఇది. వాళ్ళొచ్చి అడిగారు. "అమ్మా మీరు టీవీలో చేస్తారా?" అని. నా ఎక్స్‌ప్రెషన్ చూడండి. అప్పుడు మంచి పీక్‌లో ఉన్న హీరోయిన్ అని. "అరే! టీవీనా? ఇలా కనిపిస్తున్నా నేను మీకు? ఒకరోజు నాకు టైం లేదు. టీవీ ఏంటి టీవీ. సరిగ్గా మంచి క్వెషన్స్ అడగండి సార్." ఇలా అన్నాను నేను ఒకరోజు. నేను ఒప్పుకుంటున్నా. ఎంత పొగరు నాకసల. కానీ ఒకరోజు అదే టీవీ ఇండస్ట్రీ పిలిచి నాకు అన్నం పెడుతుందని తెలీదు. ఐ బెండ్ మై హెడ్ ఫర్ టీవీ ఇండస్ట్రీ. ఎందుకంటే ఒక అమ్మను అమ్మగానే ఉంచింది. ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం. చిన్న ఇన్సిడెంట్‌కి కూడా చావుల దాకా వెళ్ళిపోతున్నారు. అలాంటిది నేను ఎన్ని సార్లు చావాలి? అంత దూరం నన్ను వెళ్ళనివ్వలేదు. ఎందుకంటే ఒకటి చెడి పుట్టినింటికి వెళ్ళకూడదు అంటారు. మనం దెబ్బతిన్నాం. ఎళ్ళామనుకో అక్కడ సూటిపోటి మాటలు వచ్చాయంటే తట్టుకోలేం. కానీ మా వాళ్ళు అలా కాదు. ఇప్పటికీ నన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటారు. ఒక మాట అనటం కానీ, ఎవరైనా అన్నది చెప్పటం కూడా చేయరు. నా దగ్గర ఎవరైనా అనుకుంటే కూడా షో అనేసి గమ్ముగా ఉంటారు. సో, చాలా బాగా చూసుకుంటారు నన్ను. ముద్దుగా చూసుకుంటారు. అలా ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత, టీవీకొచ్చిన తర్వాత ఇంకసలు దేని గురించి ఆలోచించేంత టైం దొరకదు టీవీలో. ఎక్కువ వర్క్ ఉంటది కాబట్టి, దాంట్లో పడి అన్నీ మర్చిపోతాం. ఇండస్ట్రీలో ఒక ఇట్లా ఛానెల్స్‌కి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడే మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తాం. చేస్తాం. అంతే. అది అది లైఫ్ అంతా. లైఫ్ అంతా రివైండ్ అవుతా ఉంటది. కళ్ళు తడుస్తాయి ఒకసారి. యెస్. యూర్ అది రైట్. లైఫ్ గురించి కాదు. నాన్న లేరే అని అంతవరకే. మా నాన్న కోసమే కళ్ళు తడుస్తాయి. ఈ లైఫ్ పోయింది అంటే నాకు రాసిపెట్టుంది. పోయింది అనేది ఏముంది? నాకు రాసిపెట్టుంది కాబట్టి జరిగింది. ఇప్పుడు ఎగ్జామ్స్‌లో రిజల్ట్ పోతుంది.
మనం బాగా చదవలేదు కాబట్టి పోయింది. ఇలాగే ఇక్కడ నేను బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోలేదు కాబట్టి తప్పు జరిగిపోయింది. వెరీ పాజిటివ్. అంటే ఇప్పుడు చూస్తే కనుక మీరు అన్నట్లు సూసైడ్ చాలా ఎక్కువైపోయింది. సూసైడ్ టెండెన్సీస్ చాలా ఎక్కువైపోయినాయి. ఒక చిన్న రీజన్కి నోడేస్లో చూస్తే ఒక పిల్లలకు ఒక ఫోన్ ఇవ్వలేదని సూసైడ్ చేసుకుంటున్నారు, లేదు ఒక 2 మార్క్స్ తక్కువ వచ్చి సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే ఎండ్ ఆఫ్ ది డే అదే కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. మీరు ఒక 5 ఏళ్ల ముందు చూసుంటారు. ఒక కాలేజు 20 రోజుల్లో ఫైనల్ ఎగ్జామ్స్ అనగా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనగా కాలేజ్ వాళ్ళు తాళం పెట్టేసి పారిపోయారు డబ్బులన్నీ తీసుకొని. ఆ కాలేజ్‌లో మా అబ్బాయి ఉన్నాడు. ఓహ్! సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నేను చూస్తూ ఉన్నా. ఎందుకంటే పేరెంట్స్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. ఇక్కడ ఎవరు యాక్షన్ తీసుకుంటారు, ఎవరు డాన్స్ చేస్తారు అనేది కాదు ఇంపార్టెంట్. పిల్లలు ఎగ్జామ్ రాయాలి. వాళ్ళకి పాఠాలు చెప్పలేదు. సంవత్సరం రోజులు వాళ్ళకు పాఠాలు చెప్పలేదు. 20 రోజుల్లో ఫైనల్ ఎగ్జామ్స్. ఎలా రాస్తారు పిల్లలు? ఏం చేస్తారు పేరెంట్స్? ఒక సంవత్సరం సిలబస్ ఒక 20 రోజుల్లో నేర్పించేయగలరా పిల్లలకి? థియరీస్ నేర్పించగలరా? ఏమొస్తాయో మీకు తెలుసా? ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసా? ప్రాక్టికల్ అనేది వాళ్ళ లైఫ్లో ఫస్ట్ టైం తెలుసుకుంటారు అప్పుడు. అవును. అలాంటప్పుడు వాళ్ళకి ప్రాక్టికల్ అంటే ఎలా చెప్తారు? ఇవన్నీ తెలుస్తాయా? నేను కామ్గా చూస్తున్నా. వాళ్ళ కాలేజ్ దగ్గరికి వెళ్ళటం, పేరెంట్స్ అంతా అరవటం, గోల్ చేస్తుంటే నేను కార్లో కూర్చొని చూడటం, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది. సరే మళ్ళీ ఇంటికి వచ్చేసి నేను లీడ్ ఇండియా ప్రోగ్రామ్స్కి వెళ్ళేదాన్ని. వెళ్ళొస్తే పడుకొని ఉన్నాను. వచ్చి 2:30 రాత్రి నా కాళ్ళు ఇట్లా అంటూ డ్రాప్స్ వెచ్చగా పడుతున్నాయి నా కాళ్ళ మీద, కన్నీళ్ళు. మమ్మీ అని కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు మా అబ్బాయి. గబుక్కున లేసి ఏందన్నా ఏమైంది అంటే, మమ్మీ ప్లీజ్ మమ్మీ నన్ను నీ కొడుకు అనుకోవద్దు, ఎవరో ఒక పేదవాడికి పుట్టాను అనుకో, ఒక పేద పిల్లాడు అనుకో, దయచేసి నువ్వు హెల్ప్ చేయి మమ్మీ, నాకు నువ్వు అందరికీ హెల్ప్ చేస్తావు, అందరి కష్టాలు తీరుస్తావు కదా, ఆ పిల్లలందరికీ నేను లీడ్ ఇండియాలో ఒక అబ్బాయిని అనుకో, ప్లీజ్ మమ్మీ అని చెప్పి ఏడుస్తున్నాడు మా అబ్బాయి నా కాళ్ళు పట్టుకొని. 10th ఒక ప్రాబ్లం వచ్చింది మా అబ్బాయికి. విజ్ఞాన జ్యోతి అనే స్కూల్లో తెలుగు ఎగ్జామ్కి తెలంగాణ పేపర్ ఇవ్వాలి, ఆంధ్ర పేపర్ ఇచ్చారు. అది మా అబ్బాయి కనుక్కున్నాడు. ఇలా ఉండదు మా తెలుగు, మాది వేరే ఉంటుంది, ఇది వేరే ఉంది అని చెప్పి కనుక్కొని ఫస్ట్ లేచి ఎగ్జామినర్కి చెప్పేశాడు, సార్ ఈ పేపర్ కరెక్ట్ కాదు అని. అతనేమన్నాడు, నోరు మూసుకొని కూర్చొని రాయి అన్నాడు. అలా ఎలా రాస్తాం సార్, ఇది మా పేపరే కాదు, మేము ఎలా రాస్తాం అన్నాక పిల్లలందరూ కూడా అవును ఈ పేపర్ మాది కాదు అని చెప్పి అన్నారు. అన్నాక వీళ్ళు క్వైట్గా బయటకు వచ్చేసారు. డిసైడ్ అయిపోయారు, ఫెయిల్ అవుతారు కదా రాయకపోతే. ప్రిన్సిపల్కి ఫోన్ చేశారు, మీరేం భయపడద్దు, నేను చూసుకుంటానులే, మీరేం కాదు, రేపటి ఎగ్జామ్కి రెడీ అవ్వండి అని. అప్పుడు ఇంటికి వచ్చాడు. అప్పుడు కూడా పేరెంట్సే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏమైనా అంటే నేను నోరేసుకు పడిపోతాననే పేరు ఉంది నాకు మీడియాలో, వచ్చేస్తుంది మీడియాకు నోరేసుకొని అని. అందుకని ఎందుకు నేను స్టెప్ తీసుకోవటం, నా కొడుకున్నాడు అక్కడ, అయినా కూడా నేను స్టెప్ తీసుకోవాలి. అప్పుడు అలాగే మమ్మీ ప్లీజ్ హెల్ప్ మీ మమ్మీ, నాకు ఎవరు లేరు కదా మమ్మీ అంటే, దెన్ అప్పుడు వచ్చి పేరెంట్స్ని అందరినీ పిలిచి, చూడమ్మా ఇది పద్ధతి కాదు, మీరందరూ ఒకటి అవ్వాలి, మీ పిల్లల భవిష్యత్తు ఇది 10th బేస్, ఇక్కడ ఏం జరిగినా పిల్లలు చాలా జరగకూడని జరిగిపోతాయని చెప్పి ఫైట్ చేశాను. హైకోర్టులో కేసు వేస్తే తీసుకున్నారు కేసు. తీసుకున్న తర్వాత ఒక్క కుర్రోడు రాడే, ఒక పిల్ల రాదే చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి రాదు అవును ఇలా జరిగిందని. మా అబ్బాయిని యాక్చువల్గా నేను చూపించకూడదు బయటికి, ఎందుకంటే నాకు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు థ్రెటన్ ఉంది, మా అబ్బాయిని బయటికి చూపించను నేను అసలు. అలాంటప్పుడు ఎవరు వస్తారు బతిమాలుతున్న పేరెంట్స్ని, ఏముందమ్మా వచ్చి చెప్తే మీ ప్రాబ్లం ఏం జరిగింది క్లాస్లో అని చెప్పండి అంటే చెప్పలా. మా అబ్బాయి అప్పుడు మమ్మీ నేను చెప్తాను ఇలా చూసా. సరే పద అని చెప్పి తీసుకెళ్ళి కేసు వేసిన తర్వాత కోర్టులో పెట్టగానే జడ్జి ఇలా చూసి, ఈ అబ్బాయిని ఎక్కడో చూశాను నేను అన్నాడు. అప్పటికి టెలికాస్ట్ అవుతున్నాయి అన్నీ. మా బాబు చెప్పింది, స్టూడెంట్స్తో ఆడుకోవటం న్యాయమా, ఇట్లా అన్నీ మాట్లాడాడు, అది చూశాడంట ఆయన అని. ఇమ్మీడియట్గా March 3 అనుకుంటా ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేశారు. వాళ్ళకి మళ్ళీ రీఎగ్జామినేషన్ కండక్ట్ చేయండి అని. అక్కడికి గెలిచాం మేము. వచ్చి పిల్లలకి ఒకటి చెప్పాము. ఆవిడకి కోపం వచ్చింది ప్రిన్సిపల్కి, మా అబ్బాయిని పిల్లలతో కొట్టించాలి, ఇవన్నీ ఏమేమో చిల్లర వేషాలన్నీ వేశారు. అప్పుడు పిల్లలందరినీ కూర్చోబెట్టి ఒకటే చెప్పా, లోపలికి వెళ్ళేటప్పుడు మీరు నిక్కర్ వేసుకుంటారో ప్యాంట్ వేసుకుంటారో, లోపలికి వెళ్ళి ఒక రూమ్లో విప్పి చూపించండి, ఒక్క స్లిప్ ఒక పేపర్ కూడా ఉండకూడదు మీ దగ్గర, ఎందుకంటే ఏదైనా చేయొచ్చు వాళ్ళు, అప్పుడు నేను కాపాడలేను అని చెప్పి పిల్లలని తల్లిదండ్రులందరినీ అక్కడ చాపేసి కూర్చోబెట్టి
టిఫిన్లు భోజనాలు తెచ్చుకొని కూర్చొని అక్కడే రోడ్డు మీద వాళ్ళ స్కూల్ అక్కడైతే ఎగ్జామ్ రాస్తుంటే అక్కడ కూర్చోబెట్టి నేను కాపలా కాస్తుండేదాన్ని ఎవరు రాకుండా మీడియా అంతా అట్లా ఉండేది. అప్పుడు బయటకు వస్తే 24 మందిలో 23 మంది పాస్ అయ్యారు. ఒక అబ్బాయిది ప్రాబ్లం అంట, అబ్బాయి తెలుగే రాదు, ఆ అబ్బాయి పోయింది. సో వాళ్ళ లైఫ్ అలా ఇచ్చాం. సూపర్. ఇంటర్కి వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు పారిపోయారు, మళ్ళీ హైకోర్టులో కేసు వేసాం. మొత్తం పేరెంట్స్ని మెట్రో ట్రైన్లో తీసుకెళ్ళా, మెట్రో ట్రైన్ ఫుల్గా పేరెంట్సే తీసుకెళ్ళా బోర్డుకి, ఇంటర్ బోర్డుకి వెళ్తే ఆయన మాకు హెల్ప్ చేస్తానని చెప్పి కాలేజ్ వాళ్ళతో కుమ్ముక్కైపోయాడు. ఒకరోజు గడిచిపోయింది, అంటే 19 రోజులే ఉంది వీళ్ళ లైఫ్లో వాళ్ళ ఎగ్జామ్ రాయటానికి. ఓకే. పోయి ఎమర్జెన్సీ అని చెప్పి ఫైట్ చేస్తే కోర్టు ఆర్డర్ ఇచ్చింది, వాళ్ళకి టీచర్స్ని ఇవ్వండి, వాళ్ళు ఫీజు కట్టకపోయినా మాఫీ చేయండి, వాళ్ళు డబ్బులు వాళ్ళకి కట్టేశారు, మీకు కట్టకపోయినా గవర్నమెంట్ హెల్ప్ చేయండి, వాళ్ళకి పిల్లల్ని యాక్సెప్ట్ చేయండి అని. అప్పుడు పిల్లలందరినీ కూర్చోబెట్టి ఒకటి చెప్పారు, నాన్న ఇక్కడి వరకు మీకు తీసుకొచ్చా, చదవాల్సింది మాత్రం మీరే, మీరు చదివితేనే రేపు బయటపడతారు, లేకపోతే మీ లైఫ్ పోతుందంటే మరుసటి రోజుకి పిట్టలెగిరినట్టు అందరూ చచ్చిపోతున్నారు, పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. రాదు, ఏం రాస్తారు వాళ్ళు? ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి, 47 మంది ఏమో చనిపోయారు పిల్లలు. మా అబ్బాయికి రాత్రి 2 గంటలప్పుడు ఒక ఫోను, రే చెర్రీ, మరి నేను ఇప్పుడు పాయిజన్ తెచ్చుకొని చచ్చిపోతున్నాను, రేపు పొద్దున ఎగ్జామ్ నువ్వు టఫ్ ఉంటే నువ్వు తట్టుకోలేవు కదా, నువ్వు కూడా సెన్సిటివే, నువ్వు నేను ఇద్దరం తాగుదాంరా, నేను సగం బాటిల్ నీకు ఇస్తా, సగం నేను తాగుతా. ఆ ఒక అబ్బాయి ఫోన్ చేసి మా అబ్బాయికి చెప్తున్నాడు, నేను ఈ రూమ్లో బాబు చదువుకుంటున్నాడు, నేను ఇక్కడ ఉన్నా, కానీ భయం, ఇంతమంది చనిపోయారు ఏమో తన మనసులో కూడా అలా వస్తే అని నిద్రపోకుండా కాపలా కాస్తున్నా. ఇది విన్నా నేను, ఈ టైంలో ఫోన్ ఏంటి అని. ఏం చేస్తాడంటే మా అబ్బాయి చెప్తున్నాడు, ఒరే మమ్మీ చెప్తుంది అందరికీ, చచ్చిపోయామనుకో ఈరోజు ఒక దండ వేస్తారేమో, వచ్చే సంవత్సరం దండ కూడా వేయరు, గోడకు ఫోటో కూడా ఉండదు తర్వాత, అలా ఎందుకురా, కావాలంటే హోటల్లో సంపాదించుకుందాం, బతుకుదాం, ఇంకొక ఎగ్జామ్ రాస్తాం, మళ్ళీ సప్లిమెంటరీ రాస్తాం, లేదంటే వద్దు ఏదో ఒక పని చూసుకుందాం, అట్లా చేయకూడదు, నువ్వు అలాగే ఉండదు. అమ్మాయ ఈ పాజిటివ్ థింకింగ్ ఉందనుకున్నా. పొద్దున్నే వెళ్ళి కాలేజ్కి, పొద్దునే రా నీతో మాట్లాడతాను అన్నాడు. సరే వాడు ఎలాగో తాగలా వచ్చాడు. అప్పుడు పిల్లలందరినీ పిలిచి ఎవరెవరికి ఇలాంటి ఆలోచన ఉందో, ఎవరెవరు చచ్చిపోదాం అనుకుంటున్నాను అంటే, నేను 12 మంది జమ అయ్యారు, నేను కూడా చచ్చిపోతానన్న మీతో పాటు, మా అబ్బాయి కూడా వస్తాడు కదా, మా అబ్బాయిని పిలుస్తున్నారు కదా మీరు, నేను కూడా చచ్చిపోతాను, కానీ ఇప్పుడు కాదు, నాకు ఓడిపోవటం ఇష్టం లేదు, ఎగ్జామ్స్ రాస్తాం, బాగా రాస్తాం, బాగా చదువుతాం, బాగా రాస్తాం, అప్పుడు అయిపోయింది అనుకో, అప్పుడు చచ్చిపోతాం, పార్టీ ఇచ్చుకొని అందరం కూర్చొని చచ్చిపోతాం, ఓకేనా అంటే, ఓకే ఆంటీ మీరు చాలా మంచివాళ్ళు ఆంటీ, మీరు ఏం చెప్తే అది వింటామా ఆంటీ. మొత్తానికి చదువు నేను చెప్పేదాకా ఎవరు చచ్చిపోకూడదు, ఒట్టు అంటే అందరూ ఒట్లు పెట్టారు, రాశారు, పిల్లలందరూ పాస్. ఎగ్జామ్, నానా రండి అందరం చచ్చిపోదామా ఈరోజు, ఇంకెందుకు ఆంటీ మనం పాస్ అయ్యాం కదా. చూసారా, బాగా చదివే ఇది మీలో ఉంది, అయినా కూడా భయం వచ్చింది మీకు, భయాన్ని తోలి మీరు బాగున్నారు, ఇంకా పర్లేదు మీ మీ లైఫ్కి వెళ్ళిపోతారు, ఇంటర్ పాస్ అయిపోతే ఇంకేముంది వాళ్ళకి బాధ లేదు అని చెప్పి అలా గట్టెక్కించిన తర్వాత మా అబ్బాయి ఇంటికి వచ్చి ఏడుపు. మా అబ్బాయికి ఐ థింక్ ఇంటర్ 78% ఏమో వచ్చింది, టీచర్లు లేకుండా ఎవరు లేకుండా ఒక్కడే చదువుకునేవాడు పాపం, ఏదైనా డౌట్ వస్తేనే వచ్చేవాడు నా దగ్గరికి. అంటే తనకి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉండేది, టీచర్ పాఠం చెప్పినా సరే మళ్ళీ నేను చెప్తేనే అర్థమయ్యేది తనకి, అట్లా క్లాస్ తీసుకునేదాన్ని అనమాట సాయంత్రం పూట. సో అవన్నీ దాటి బయటకు వచ్చేసాడు. చాలా కష్టపడ్డాను, చాలా కష్టపడ్డాను అసలు. అంటే మోసేవాడికే బరువు ఎక్కువ పెడతాడు దేవుడు అంటారు, కానీ అది కరెక్ట్ కాదు, మోసేవాడికి తెలుస్తుంది ఆ బాధ. అది నిజం. చెప్పేయటం చాలా తేలిక, బట్ మోసేటప్పుడే తెలుస్తుంది ఆ బాధ. ఎన్ని రకాల మెంటల్ టెన్షన్స్ అంటే, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ లైఫ్ డిస్టర్బెన్స్ అనేది ఒకటి కొట్టింది, మన ప్రొఫెషన్ ఒకటి దూరం అయిపోయింది, నాకు సంబంధం లేని ప్రొఫెషన్లో ఉన్నాను నేను, ఒక డీగ్లామర్డ్ ఆర్గనైజేషన్లో ఉన్నాను నేను, పిల్లలకు నేర్పించుకుంటున్నాను ఏంటిది వాట్ ఈస్ దిస్ అని, అది అయిపోయింది. మళ్ళీ వచ్చాక ఏమీ లేదు అనుకునే టైంలో ఒక ఫ్రెండ్ ద్వారా ఐటీకి వెళ్ళా, అమీర్పేటలో ఇన్స్టిట్యూషన్స్లో పిల్లలకు పనికొచ్చే బూమ్డ్ ఇవి కోర్సెస్ ట్రైనింగ్ ఇవ్వటం, దాంట్లో పూజా టెక్నాలజీస్ అంటే ఎగరేసింది, అలాగా ఎగరేస్తాం, పూజా టెక్నాలజీస్ అంటే ద బెస్ట్ స్టూడెంట్ వస్తారు అక్కడి నుంచి అని కంపెనీస్లో మంచి పేరు తెచ్చుకున్నాం. పూజా ఐటీ సొల్యూషన్స్ అని పెట్టాం, దాంట్లో కూడా అంతే. తర్వాత మల్టీమీడియా పెట్టాం, అబ్బో సూపర్ అన్నారు, అంతా చేస్తే పార్ట్నర్ కరెక్ట్ కాదు, అక్కడ మోసమే.
మళ్ళీ నిలబడ్డా. వివేకానంద చెప్తారు కదా, స్వామి వివేకానంద, పట్టం గొప్ప కాదు, లేవటం గొప్ప అంట. పడటం లేవటం కానీ కూర్చుండిపోలా. మొన్న ఆ మధ్య లైఫ్ డిస్టర్బ్ అయినప్పుడు అంటే అంత మూమెంట్కి వెళ్ళా, ఇంకా చనిపోతానేమో అన్న మూమెంట్కి వెళ్ళాను. అప్పుడు దేవుడితో ఒకటే అన్నా, నేను పడుకున్నా, నేను బయటికి వెళ్ళి వచ్చినా మా అబ్బాయి ఒకటి అడుగుతాడు, అమ్మ అన్నం పెట్టు అని. అన్నం పెట్టడానికి ఒక మనిషి ఉండాలి, లేదా నువ్వు రా, లేదా నన్ను ఉంచు. మా అబ్బాయి సెటిల్ అయిపోయేదాకా నన్ను తీసుకెళ్ళేంత ఇది నీకు లేనే లేదు అని చెప్పి లేచా. మళ్ళీ లేస్తానని ఎవరు అనుకోలే, లేచా. ఈరోజు బాగున్నా మళ్ళీ. సూపర్. నేను మీ పిక్లో నేను చూసాను, యాక్చువల్లీ మీ వాట్సాప్ డీపీలో చూసాను, మోహన్ బాబు గారు. సో మోహన్ బాబు గారితో ఒక పిక్చర్ నేను చూసాను. సో ఆయనతో అసలు ఏంటి, ఏదైనా చేశారా, వర్క్ చేశారా? లేదు, మామూలుగా మేము మాలో ఉన్నాం కదా, మాలో నేను కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కదా. సో అండ్ జాబ్ కమిటీ వైస్ చైర్మన్ నేను అక్కడ. ఈసీ మీటింగ్ జరిగినప్పుడు విష్ణు గారి ఆఫీస్లో జరిగితే పైన ఉన్నారు మోహన్ బాబు గారు. సో అందరం కలవటానికి వెళ్ళాం. ఫీలింగ్ హ్యాపీ. లెజెండ్, ది రియల్ లెజెండ్. సి, వాళ్ళ పర్సనల్స్కి వస్తే మనం మాట్లాడకూడదు. మనకు సంబంధించిన వరకు మనం లెజెండ్ని చూసాం, మాట్లాడాం, ఫోటో తీసుకున్నాం, వచ్చాం. సో ఇప్పుడు అదే నేను అడగబోతున్నాను, బట్ మీరు అన్నారు ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో వాళ్ళ ఇంట్లో కూడా ఇష్యూస్ అవుతున్నాయి. ఒక టైం వచ్చినప్పుడు అండి, అది పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఒక మామూలు పర్సన్ కానీ ఎవరైనా కానీ ఏదో ఒకటి వస్తుంది, అది టైం. దాంట్లో మనం రాళ్ళు వేయటం కంటే క్వైట్గా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. మనం ఒకటి మాట్లాడితే అది అవునో కాదో మనకు తెలియదు. విని మాట్లాడటం తప్పు, చూసి మాట్లాడితే కరెక్ట్. అందుకే ఎవరైనా నాకు ఏదైనా చెప్పడానికి వస్తే నువ్వు చూసావా అంటాను నేను ముందు. అది కాదు, వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళని చెప్పని, నువ్వు చూస్తే మాట్లాడు. ఎవరైనా గొడవకు వస్తే కూడా ఇలాగే, నువ్వు చూసావా, చూస్తే పోట్లాడు, నేను కూడా పోట్లాడతా, లేదంటే నీ పని చూసుకో, నాకు పని ఉంది అంట. మీరు స్టార్టింగ్ కెరీర్లోనే టాప్ హీరోస్తో చేశారు కన్నడలో కానీ ఇట్లా కానీ. సో స్టార్టింగ్లో ఎట్లా అనిపించింది? ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు మీరు? ఎన్ని లాంగ్వేజెస్? నేను తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మరాఠీ, లిటిల్ వియత్నామీ. మ్యాక్స్ అన్ని కవర్ చేశారు. లైక్ మీరు అన్ని లాంగ్వేజెస్ లో యాక్ట్ చేశారు. ఉర్దూ కూడా మాట్లాడతారు. హైదరాబాద్లో ఉండి ఉర్దూ మాట్లాడకపోతే ఎలాగండి, ఖచ్చితంగా మాట్లాడాలి. సో అన్ని లాంగ్వేజెస్ లో నాకు ఒక్కొక్క వర్డ్ చెప్తారా? మీకా? తెలుగు నమస్కారం, వణకం. తమిళ్, మలయాళం ఆల్మోస్ట్ అలాగే నమస్కారం అని అంటారు మలయాళం. అండ్ నమస్తే, నమస్కార్, మోదీ వియత్నామీ. సో నమస్కార్ మరాఠీ. మీరు అసలు సూపర్, ఇన్ని లాంగ్వేజెస్ అంటే అన్ని, ఐ మీన్ యాక్ట్ చేయడం వల్ల మీకు లాంగ్వేజెస్ ఒకటి ఇంట్రెస్ట్ ఉండేది. ఎవరైనా నాకు తెలియకుండా పక్కన కూర్చొని మాట్లాడారు కొత్త లాంగ్వేజ్, తిడుతున్నారు నన్ను అనే భయం ఉండేది నాకు. అందుకని ఆ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. వియత్నామీ నేర్చుకోవడానికి కారణం ఏంటంటే, చెన్నైలో ఎక్కువ వియత్నామీ గర్ల్స్ బ్యూటీ పార్లర్స్లో ఉండేవాళ్ళు. వాళ్ళు అదే అట్లనే వాళ్ళు, అసలు మాట్లాడావా లేకపోతే తిట్టావా, ఏం చేస్తున్నావో చెప్పు నువ్వు అనేది. అప్పుడు వాళ్ళు కొంచెం కొంచెం నేర్పుతుంటే అప్పుడు నేర్చుకునేదాన్ని ఇష్టంగా. సో అలా వచ్చింది. అంటే కొత్త భాష ఎవరైనా మాట్లాడితే నేను ఊరుకుండలేను, ఇప్పటికీ అంతే. ఏదైనా మాట్లాడారంటే ఇది ఏం లాంగ్వేజ్, దీన్ని నేర్చుకోవాలి మనం, ఇలా అనుకుంటూ ఉంటాను. చిన్న చిన్నవి ప్లస్ ఇంపార్టెంట్ అవనే కాదు. ఎవరైనా టాపిక్ ఒకటి ఇప్పుడు మాట్లాడారనుకో, మీరు నాకు అది తెలియదు అనుకో, 2 రోజులు టైం అడుగుతా, ఒక 2 days ఆగండి అని. 2 రోజులు నేను మొత్తం నేర్చుకుంటా ఆ టాపిక్. నేర్చుకొని 3వ రోజు మీరు మాట్లాడకపోయినా నేను కదిపి మాట్లాడతాను. ఆ టాపిక్ మాట్లాడకపోతే ఇంక పొట్ట ఉబ్బిపోద్ది నాకు. అది నేర్చుకుని చెప్పేయాలి. అలాగే నిజాలు కూడా అంతే. ఎవరైనా నా దగ్గరకు వచ్చి చెప్తే ముందే చెప్తాను, నిజాలు నాకు చెప్పొద్దు, దీన్ని ఎవరికి చెప్పొద్దు అనే మాట నాతో చెప్పొద్దు, నా పొట్టలో ఉండదు, అది బయటకు వచ్చేస్తేనే నేను భోంచేయగలను. అది ఎంత చెప్పకూడని మ్యాటర్ అయినా కూడా నాకు చెప్పొద్దనే చెప్తా. చెప్పారంటే చెప్పేస్తాను, నేను గ్యారంటీ లేదు, దాచేసుకుంటాను. నా విషయాలే ఇంత ఓపెన్గా చెప్తున్నాను, దాచిపెట్టుకోండి అంటే. అలాంటప్పుడు ఇంకెవరిదో నేను ఎందుకు పెట్టుకుంటాను? నాకు చెప్పొద్దు అంట ముందు. ఇక్కడ చాలా ఉంది, దీనికి వద్దు పని, ఇక్కడ నిండిపోయింది, హౌస్ఫుల్ ఇక్కడ. ఎస్. సో నవే డేస్లో ఇప్పుడు చూస్తే కనుక హీరోస్లో మీరు వీళ్ళతో యాక్ట్ చేయాలనుకుంటే మీ ఫేవరెట్ అంటే ఎవరు చెప్తారు? ఇప్పుడు మనం హీరోయిన్ చేయంగా. హీరోకి అంటే మదర్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్ ఇప్పుడు ఉంటున్నారు కదా పెద్ద. ఇప్పుడున్న యంగ్స్టర్స్ బాగున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ అండ్ కళ్యాణ్ రామ్ బాగున్నారు. వీళ్ళు బాగా చేస్తున్నారు. నాని వీళ్ళందరూ ఉన్నారు. మంచి ఊపున్న సినిమాలు వస్తే బాగుంటాయి. బాగానే ఉన్నాయి సినిమాలు కూడా, బట్ ఒక్కొక్క మూమెంట్లో బాగుండవు సినిమాలు. ఒకటి అనుకుంటారు, ఒకటి అవుతుంది.
గుడ్. అన్ని సినిమాలు బాగున్నాయి. ముందు మనం ఏంటంటే ఖాళీగా ఉండకూడదు, అది కాన్సెప్ట్. ఇప్పుడు ఏం ప్రాజెక్ట్ సీరియల్స్ అంటే ఏమేమి సీరియల్స్ ఇప్పుడు మొన్న ఒకటి అయిపోయిందండి. ఇప్పుడు ఈటీవీ వాళ్ళది కొత్తది స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. అంటే లీడ్ క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ పడుతుంది అని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయమేమో, మనం మొన్న చేసిన క్యారెక్టర్ అలాంటి నవరసాలు ఉన్న క్యారెక్టర్. సో ఆడియన్స్ ఏమనుకుంటారంటే అలాంటి క్యారెక్టరే కావాలను, ఎలా కుదురుతుంది, దాకా చేస్తే బోర్ కొడుతుంది. అది నేను ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసులో మసాలా మువ్వు వంకాయ తర్వాత అంత ఊపున్నది కుచల, ఈ క్యారెక్టర్ పేరు కుచ్చు. సో ద చిచ్చెస్ట్, చిచ్చులు పెడతా ఉంటుంది అనమాట. సో అలాంటిది మళ్ళీ అలాంటి క్యారెక్టర్ రాకపోవచ్చు కానీ, బట్ నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తాం. మీకు పాజిటివ్ అంటే ఇష్టం, నెగిటివ్ ఇష్టం. నెగిటివ్లో ఎప్పుడు కూడా మనిషికి చాలా తొందరగా దగ్గర అవుతాం. పాజిటివ్ అంటే ఏముందండి, నవ్వటం, ఏడవటం, పాట పాడుకోవటం అంతే. బట్ నెగిటివ్లో నవరసాలు ఉంటాయి, కళ్ళు చాలా మాట్లాడతాయి. మీ కళ్ళు ఏనుగు కళ్ళు అలా. నాకు అంతే, వాణిశ్రీ గారికి అంతే. నెల్లూరు కదా, నెల్లూరు అన్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు రావు గారి ఇల్లు సినిమా సెట్లో కలిసినప్పుడు ఈ అమ్మాయి ఏంటి వాణిశ్రీ లాంటి కళ్ళతోనే ఉంది ఈ అమ్మాయి అంటే, ఆ అమ్మాయి కూడా నెల్లూరే అండి. అవునా, నెల్లూరు అందరికీ ఇలాగే ఉంటాయా అని అన్నారు ఆయన. అండ్ ఏనుగు కళ్ళలాగా ఉంటాయి. సో అదే అదృష్టం. ఐఎమ్ హ్యాపీ ఇన్ మై ప్రొఫెషన్ నౌ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. ఎవరైతే నాకు ఇస్తున్నారో వాళ్ళందరికీ గ్రేట్లీ థ్యాంక్ఫుల్. సూపర్. యాక్చువల్గా నా కోసం చాలా టైం ఇచ్చారు మీరు. చాలా అంటే పాపం ఎప్పటి నుంచో అడుగుతున్నారు, దాటేస్తున్నాను. బట్ కొన్ని పనులు ఉండున్నాయి ఆ టైంలో. నేను కోర్టుకి వెళ్ళటం అది ఉన్నింది కదా, ఈ కేసుది అది, అందువల్ల నేను ఇవ్వలేకపోయాను. బట్ కాకపోతే ఎన్ని డేస్ ఉండి లాస్ట్ అట్లా వదిలేసుకోవడం అనేది మీకు అంటే, వదిలేయటం అనేది ఓడిపోయినట్టు కాదమ్మా. అక్కడ ఏమీ లేదు, ఉట్టి పేపర్ పట్టుకొని నేను ఏమని విసరను. దాంట్లో మ్యాటర్ ఉంటే నువ్వు ఎంత పోట్లాడినా చివరి దాకా పర్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, మనకు సపోర్ట్ లేదు అక్కడ. బ్యాక్గ్రౌండ్ మొత్తం వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐ మీన్ ఎవరైతే సిట్టింగ్ గవర్నమెంట్ వాళ్ళు. సో నందిని పంది చేయగలరు, పందిని నంది చేయగలరు. అంటే ఒకటి, మనస్సాక్షి అనేది మనిషికి ఉండాలి ఎప్పుడు కూడా, ఆ మనిషికి కూడా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నేనే కాదు, నా బిడ్డ కూడా ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను కదా, ఒక పక్షి కూడా బిడ్డల్ని రెక్కల కింద దాచుకొని కాపాడుతుంది. సో ఇక్కడ సింగిల్ పేరెంట్ నేను. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. చెన్నైలో బాబుకు గెట్ టుగెదర్ పెట్టారు, పేరెంట్స్ అందరినీ పిలిచారు. నన్ను పిలిస్తే నేను రాలేను నాన్న, షూట్ ఉంది అన్న. మమ్మీ అందరూ వస్తున్నారు, నువ్వు రాలేను నాన్న అన్న. కానీ నేను పర్మిషన్ తీసుకొని చెప్పకుండా వెళ్ళిపోయా. స్టార్ట్ అయింది, ఇంకా బాబుని పిలవలేదు, నేను వెనకాల ఉన్నా. తను నేను డిస్టర్బ్ చేయాల. బాబు పేరు పిలిచారు, చరిత్ ఆర్యన్ మా అబ్బాయి పేరు. పిలిచారు, వెళ్ళాడు స్టేజ్ మీదకి. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు మై మదర్. వై? బికాస్ ఐ సెడ్ దట్ ఐ వాంట్ టు స్టడీ ఇన్ దిస్ కాలేజ్. చెన్నైలో చదివాడు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో. సో మై మామ్ సెడ్ ఎస్, యూ కెన్ డూ. దెన్ వన్స్ అగైన్ ఐ సెడ్ ఓకే, ఇప్పటిదాకా నేను ఎప్పుడు అమ్మకు దూరంగా లేను, వద్దులే అమ్మ నేను నీ దగ్గరే ఉంటానంటే, ఈరోజు అమ్మ ఉంటుంది, రేపు అమ్మ ఉండదు. రేపు నువ్వు ఏర్పరచుకునే నీ సర్కిల్ ఉంటుంది, నీ చుట్టూ నీ ఫ్రెండ్స్ ఉంటారు. అమ్మ ఎక్కడున్నా కూడా అమ్మ నీడ నీ దగ్గరే ఉంటుంది, బట్ అమ్మ ఉండదు. ఫస్ట్ నువ్వు సర్కిల్ చేసుకో, డెవలప్ చేసుకో, ఎదగటం నేర్చుకో అని పంపించాను. ఆమె బాయ్ ఆఫ్ సింగిల్ పేరెంట్ అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టేశారు. ఐఎమ్ గ్రేట్లీ థ్యాంక్ఫుల్ టు మై మదర్ అండ్ ఫర్ ఎనీ బర్త్, ఎవ్రీ బర్త్ ఐ వాంట్ మై మమ్ బ్యాక్. నేను అనుకున్నా. ఇప్పుడు చెర్రీ అని పిలిచాను. నేను పిలిస్తే మమ్మీ వచ్చింది, మమ్మీ మమ్మీ రా మమ్మీ అని చెప్పి స్టేజ్ మీదకి వచ్చాను. అక్కడికి వెళ్తే ప్రిన్సిపల్ వచ్చి, గ్రేట్లీ థ్యాంక్ఫుల్ టు సీయింగ్ యూ ఆఫ్టర్ లిసనింగ్ యువర్ సన్స్ వర్డ్స్. సో వీఆర్ రియల్లీ గ్లాడ్ మేడమ్. ఐఎమ్ గ్లాడ్ టు మై సన్. థ్యాంక్ యూ సో మచ్. మీ కష్టం అంతా అక్కడ కనిపిస్తుంది, తనలో పెంచుకుంది. ఎస్, సో యూఆర్ వెరీ స్ట్రాంగ్. అండ్ మీలాంటి వాళ్ళు చాలామందికి ఇన్స్పిరేషన్. అంటే చాలామంది రావాలి అంటే బయటకు భయపడుతూ ఉంటారు, బట్ లేదు. సో మనం కరెక్ట్గా ఉన్నప్పుడు, మనది హానెస్టీగా ఉన్నప్పుడు, ఎప్పుడు ఎక్కడ మనం తలంచుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు. సో హియర్ ఇస్ ద ఎగ్జాంపుల్. సో చెప్పినప్పుడల్లా నేను వింటూనే ఉన్నాను. యాక్చువల్గా బేసిక్గా నేను క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాను. మ్యాథ్స్ నాకు తెలిసి ఈరోజు నేను చాలా తక్కువ క్వశ్చన్స్ అడిగాను. వింటూ ఉన్నాను. అంటే లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఓవర్కమ్ చేసి మనం రావచ్చు. సో దానికి ప్రతిదానికి చావు అయితే కారణం కాదు. డెఫినెట్గా నేను అందరికీ చెప్పేది కూడా అదే. ఆడవాళ్ళు, అమ్మాయిలు తొందరగా టెంప్ట్ అయిపోతున్నారు. ఏ విషయానికైనా, ఒక మంచి విషయానికి టెంప్ట్ అవుతున్నారు, ఒక చెడ్డ విషయానికి టెంప్ట్ అవుతున్నారు.
మన లైఫ్ పోగొట్టుకోవడానికి టెంప్ట్ అవుతున్నాం. అది కరెక్ట్ కాదు. ఒక 2 నిమిషాలు ఆలోచిస్తే ఎందుకు చచ్చిపోవాలమ్మా? తప్పు చేసి ఉండొచ్చు. ఎందుకు చచ్చిపోవాలి? నిలబడాలి ధైర్యంగా. అవును నేను తప్పు చేశాను. వాట్ నెక్స్ట్? సో వాట్? నీ లైఫ్. దాని తర్వాత నువ్వేమైనా డెసిషన్ తీసుకోవచ్చు. కానీ మనల్ని కని పెంచిన వాళ్ళు ఉంటారు. ఇంతకాలం నుంచి మన మీద ఏవో ఆశలు పెట్టుకొని ఉంటారు. ఒక చిన్న తప్పే దానికి ఇది కాదు. మార్చుకో, నిన్ను నువ్వు మార్చుకో. ఎదుగు. ఆ విషయాన్ని ఇలా రోజు డ్రెస్సులు మార్చుకుంటావు కదా! ఇది కూడా ఒక డ్రెస్ అనుకొని తీసి అవతల పడేయి. నీ మైండ్‌లోంచి తీసి పడేయి ఆ చెత్త. ఫ్రెష్‌గా ఎదుగు. కానీ ప్రాణం పోతే ఏముండదమ్మా. ప్రతి ఆడపిల్ల ఒక ఆడపులి. పిల్ల కాదు. ఓకేనా? ముందుకెళ్ళండి. వెనక్కొచ్చి బాగా స్పీడ్‌తో యూ టర్న్ తీసుకొని ముందుకు పరిగెట్టండి. ఎదుటోడు వణికిపోవాలి మిమ్మల్ని చూస్తే. అలా ఉండాలి. అంతేగాని చచ్చిపోవటం ఏంటమ్మా? ఒకసారి చచ్చిపోతే ఏ రోజు దండేస్తారేమో. తర్వాత పట్టించుకోరు ఎవరు. ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకోరు. కాబట్టి ఎవ్వరూ అలా చనిపోవద్దు. ఆడవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఆడపిల్లలు ఎస్పెషల్లీ ఆడపిల్లలు. ఎందుకంటే ఏది తప్పో, ఏది ఒప్పో అని తెలుసుకోలేని జీవితం ఇది. అలాంటి ఏజ్ మీది. ఒక మంచి ఫ్రెండ్, లేదంటే ఆ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. అలాంటి వాళ్ళ దగ్గర కాసేపు కూర్చోండి. లేదంటే దూరంగా వెళ్ళిపోయి ఎక్కడైనా ఒంటరిగా కూర్చోండి. ఎవరూ లేరనుకో, ఇలాంటి ఛానల్స్‌కి ఫోన్ చేస్తే నా నంబర్ ఇస్తారు. నా దగ్గరకొచ్చేయండి చక్కగా. ఆ చావు అనే దాన్ని దాటేయటానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! నా వెంట్రుకలు ఎన్నున్నాయో అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ తట్టుకొని నేను నుంచోలేదా? ఇంకా నవ్వట్లేదా? మీకందరికీ చెప్పట్లేదా? మీరు కూడా చెప్పాలి గదా! అలా మాత్రం ఉండొద్దు. ఓకే. ఐ హోప్ సో. థ్యాంక్ యూ సో మచ్ పూజిత గారు. సో మీరు టైం ఇచ్చారు అండ్ మీ ఎంత హార్డ్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా సో డెఫినెట్గా ఒక్కళ్ళైనా సరే చూసి వాళ్ళకి స్పోర్టివ్గా ఉంటే డెఫినెట్గా అది హెల్ప్ అవుతుంది. వాళ్ళు చూసిన వాళ్ళు కనుక అలా ఉండాలి అనుకుంటే డెఫినెట్గా ఎవరైనా ఒక 4 మాటలు చెప్పినప్పుడు వాళ్ళే ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండలేమని వాళ్ళకు కూడా ఒక థాట్ అనేది వస్తుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ నుంచి మూవీస్ కూడా మళ్ళీ మీరు చేయాలి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా మా బీఆర్కే ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.